ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। దశావతార స్తోత్రం ముందుగా గానం చేసి మనం పారాయణ మొదలు పెడదాం. అందరూ కూడా వైష్ణవ గీతాలు తీసుకోండి. వైష్ణవ గీతాల పెద్ద పుస్తకంలో అయితే 145వ పుట, 145. प्रलयपयोधि जले धृतवानसि वेदम् विहितवहित्र चरित्रमखेदम्। केशवधृता मीन शरीरा जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे। क्षितिरिह विपुलतरे तिष्ठति तव पृष्ठे धरणि धारण किण चक्र गरिष्ठे। केशवधृता कूर्म शरीरा जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे। वसति दशन शिखरे धरणी तव रत्ना शशिनि कलंक कलेव निभृता। केशवधृता सुकर रूपा जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे।
तव कर कमल वरे नकमतु चक्रं गलित हिरण्य कशिपु तनुकुंतम केशवकृत हर हरि रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे हृदयसि विक्रमणे बलिमधुत वामन पदनक नीरजनित जन पावन केशवकृत वामन रूप जय जगदीश हरे 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 जगदीश हरे केशवधृत वामन रूप जय जगदीश हरे जय जगदीश हरे जगदीश हरे क्षत्रिय रुधिरमये जगत पतत पापम् न पयसि पयसि शमित भवतापम् केशवकृत भृगुपति रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे वितरसि दिक्षुरणे दिक्पति कमनीयम् दशमुखमौलिफलिं रमणीयम् केशवकृत राम शरीर जय जगदीश हरे
जय जगदीश हरे जय जगदीश हरे वह शिव पूषि विषदेवसनं जलदाभम् हलहति भीतिमिलित यमुनाभम् केशवद्रीश हलधर रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे दशयज्ञ विधेरः श्रुतिजातम् सदय हृदय दर्शित पश्चातम् పుస్తకం ఏమన్నా ఆయనకి కేశవద్రేక హలధర రూప जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे दशयज्ञ विधेरः श्रुतिजातम् सदय हृदय दर्शित पश्चातम् केशवकृता भूत शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जने महने धने कलयसि धर्मादम् धूमकेतुमिव किमपि करालम् केशवद्रेका कल्पि शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे श्री जयदेव कवेरितमुदितं तारम् शृणु सुखदं सुखदं भवसारम् केशवकृता दशविधरूप
జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ జయ జగదీశ హరే జయ జగదీశ హరే వేదానుత్తరతే జగన్తి వహతే భూగోళముద్ధృతే ధ్యైతం ధారయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే లేచ్ఛాన్ మూర్ఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః. ఇందులో వామన అవతారానికి ఇచ్చినటువంటి వివరణ చూద్దాం. మరుగుజ్జు బ్రాహ్మణుని రూపమున ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. ఓ వామన దేవ, నీవు నీ మహోన్నతమైన అడుగులతో బలి మహారాజును మోసగించావు. నీ పాదపద్మములకు గల గోళ్ల నుండి ఉద్భవిస్తున్న గంగాజలము ద్వారా జగత్తులోని జీవరాశులనందరినీ తరింపజేయుచున్నావు. శ్రీ వామనదేవు భగవానికి జయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 8వ స్కందం 15వ అధ్యాయం మనం పారాయణ చేద్దాం. పరీక్షిన్ మహారాజు పలికెను, దేవదేవుడు సమస్తమునకు అధీశ్వరుడు అయినచో నిర్ధనుని వలె, నిర్ధనుని అంటే ధనం లేనివాడి వలె, అతడు ఎందుకని బలిని 3 అడుగుల నేలను యాచించాడు? తాను అడిగినది పొందినప్పటికీ అతనిని ఎందులకై బంధించాడు? ఈ విరుద్ధములైన విషయముల రహస్యమును తెలుసుకోవాలని నేను చాలా కుతూహలముతో ఉన్నాను. వాస్తవానికి నేను భాషను సరళీకరించి చదువుతున్నాను. ఎవరైతే భాగవతాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళు అందులో లేనిది చదువుతున్నారంటే అనుకోవద్దు. సరళంగా చదువుతున్నాను కొంచెం భాషని. ఇక్కడ పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, భగవంతుడు అన్నిటికీ అధీశ్వరుడు, అన్ని ఆయనవే కదా. అన్ని ఆయనవే అయినప్పుడు ధనం లేని వాళ్ళలాగా బలి చక్రవర్తిని 3 అడుగుల నేలను ఎందుకు అడిగాడు? సరే, అడిగింది పొందాడు కదా, 3 అడుగుల నేల అడిగాడు, అది కూడా పొందాడు. మరి అలాంటప్పుడు ఎందుకని బంధించాడు ఆయన్ని మళ్ళీ? మరి అన్ని పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకని? అంతా ఆయనదే అయినప్పుడు మళ్ళీ 3 అడుగుల స్థలాన్ని అడగడం ఏమిటి? కొన్ని అడిగింది దొరికినప్పుడు మళ్ళీ ఇచ్చిన వాడిని బంధించడం ఏమిటి? ఎన్ని పరస్పర విరుద్ధంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. సుఖదేవ గోస్వామి పలికాను, దానికి సమాధానం చెప్తున్నారనమాట. రాజా, బలి చక్రవర్తి సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయి యుద్ధంలో నిహతుడైనంతటా భృగు వంశీయుడకు శుక్రాచార్యుడు అతనిని పునర్జీవితుని గావించాడు. ఈ కారణమున మహాత్ముడకు బలి శుక్రాచార్యుడికి శిష్యుడై తనకున్నదంతా సమర్పించి శ్రద్ధతో అతనిని సేవింపదొడిగెను అని చెప్పన్నారు. అంటే ఒక సందర్భంలో ఏమైందట, బలి చక్రవర్తి సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయి యుద్ధంలో ఓడిపోయాడు. అలాంటి సందర్భంలో భృగు వంశీయుడు అనేటువంటి శుక్రాచార్యుడు ఏం చేశాడట, మళ్ళీ బలిని పునర్జీవితుని చేశాడు. అంటే మరణించాడు ఒక విధంగా చెప్పాలంటే. శుక్రాచార్యుడిని మళ్ళీ బతికించాడు. ఈ కారణం చేత మహాత్ముడైనటువంటి బలి శుక్రాచార్యుడికి శిష్యుడై తనకున్నదంతా కూడా సమర్పించి శ్రద్ధతో సేవ చేస్తూ ఉన్నాడట. ఇంద్రరాజ్యమును జయింపగోరిన బలిచక్రవర్తి పట్ల మిగుల ప్రసన్నులైన భృగు వంశీయులకు బ్రాహ్మణులు అతనిని పవిత్రుని చేసి యథావిధిగా మహాభిషిక్తుని కావించిన పిమ్మట
విశ్వజిద్యజ్ఞమును నియుక్తుని గావించిరి. మరి బలి చక్రవర్తి ఏం కోరుకున్నాడంటే ఇంద్రరాజ్యాన్ని గెలుచుకోవాలనుకున్నాడు. మరి ఎప్పుడైతే ఇంద్రరాజ్యాన్ని గెలుచుకోవాలనుకున్నాడో వెంటనే భృగు వంశీయులైనటువంటి బ్రాహ్మణులకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి పడదు కాబట్టి. దేవతల గురువు ఎవరు? బృహస్పతి. ఈ అసురులకు గురువు శుక్రాచార్యుడు అనమాట. కాబట్టి శుక్రాచార్యుని యొక్క వంశస్థులైన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఆనందం కలిగింది. భలే భలే నువ్వు స్వర్గాన్ని ఆక్రమించాలనుకున్నావు కదా. కాబట్టి ఏం చేశారట, అతన్ని పవిత్రుని చేసి మహాభిషేకం చేశారట. చేసి విశ్వజిత్ యజ్ఞమున నియుక్తుని చేశారట. ఒక యజ్ఞం చేస్తున్నారు, అంటే విశ్వాన్ని జయించేటువంటి యజ్ఞం అది. హవిస్సును యజ్ఞాగ్నిలో హుతము చేయగా, అంటే హవిస్సుని యజ్ఞాగ్నిలో వేస్తున్నారు. స్వర్ణముతోనూ పట్టుతోనూ కప్పబడిన దివ్య రథము అగ్ని నుండి బయటకు వచ్చింది. ఇంద్రాశ్వములను గోలిన పసుపు వన్నె గుర్రములు, అంటే ఇంద్రుడి యొక్క గుర్రాలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయట. ఎలా ఉన్నాయట అవి? పసుపు రంగు గుర్రాలు. సింహ చిహ్నితమగు ధ్వజము కూడా బయలుకొచ్చిందట. అంటే జెండా, ఆ రథానికి ఉన్నటువంటి జెండా మీద ఏముంది? సింహం చిహ్నం ఉంది. ఒక స్వర్ణ ధనస్సు, 2 అక్షయ తూనీరాలు, ఒక దివ్య కవచము కూడా బయటకు వచ్చాయి. బలి పితామహుడకు ప్రహ్లాదుడు అతనికి ఎన్నడూనూ వాడని పూమాలను ఇవ్వగా శుక్రాచార్యుడు శంఖాన్ని ఇచ్చాడు. ఇప్పుడేమిటి, విశ్వాన్ని జయించాలనుకుంటున్నాను అనేటప్పటికీ ఏం చేశారు? భృగు వంశీయులు ఒక యజ్ఞం మొదలు పెట్టారు. ఒక కాబట్టి ఆ యజ్ఞం నుండి ఇంకేం వచ్చాయి? ఒక గుర్రాలు వచ్చాయి, ఒక జెండా వచ్చింది, అలాగే ఒక బంగారపు ధనస్సు వచ్చిందట. అక్షయ తూణీరాలంటే ఎన్ని బాణాలు తీసినా మళ్ళీ నిండిపోతుంటాయి, అలాంటిది ఒక అమ్ముల పొది వచ్చింది. ఒక దివ్య కవచం కూడా బయటకు వచ్చింది. అలాగే ప్రహ్లాదుడు ఏం చేశారట, అతనికి ఎప్పుడు వాడిపోనటువంటి పూమాలను ఒక దాన్ని ఇచ్చాడట. అలాగే శుక్రాచార్యుడు ఏం చేశాడు? ఒక శంఖాన్ని ఇచ్చాడు. బ్రాహ్మణుల ఉపదేశానుసారము ప్రత్యేకమైన యజ్ఞమును నిర్వహించి వారి అనుగ్రహము చేత సమస్త యుద్ధ సంభారములను పొందిన తర్వాత బలి ఆ మహనీయులకు ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. అతడు ప్రహ్లాదుడికి కూడా వందనం చేశాడు. తరువాత బలి శుక్రాచార్యుడు ఇచ్చినటువంటి రథం ఎక్కి పూమాలచే అలంకృతుడై ఖడ్గాన్ని, ధనస్సును, తూనిరాలని ధరించాడు. కర్ణముల యందు మకర కుండలములు, హస్తముల యందేమో స్వర్ణ కంకలమును దాల్చిన అతడు రథంపై ఆసీనుడై పూజనీయ అగ్ని వలె శోభించారట. చూడడానికి ఒక అగ్నిలాగా శోభిస్తున్నట్ట. ఐశ్వర్యము, బలము, సౌందర్యమునందు తనతో సమానులైన వారు ఆకాశమును మృంగివేయునట్లుగా దిక్కులను తమ దృష్టిచే దగ్ధము చేసేటువంటిగా కనపడుతున్నటువంటి అసుర నాయకులను, అసుర సైన్యాన్ని కూడినవాడై బలిచక్రవర్తి ఐశ్వర్యపూర్ణం ఒక ఇంద్రపురికి బయలుదేరాడు. నిజానికి అతడు సమస్త జగత్తును కంపింపజేయనట్లు కనిపించాడు. యుద్ధానికి బయలుదేరాడు. ఇంద్రపురి అత్యంత మనోహరమైనటువంటి నందనాది ఉపవనోద్యానములచే నిండి ఉన్నదట. పుష్ప ఫల పత్ర భారముచే అచడనున్న అమర వృక్షముల శాఖలు క్రిందకు వంగి ఉన్నాయి. కూయుచున్న పక్షుల జంటలు గానము చేయుచున్న మధుపములతో ఆ ఉద్యానవనములు నిండి ఉండి వాతావరణమంతా దివ్యముగా ఉన్నది. ఎక్కడ వాతావరణం ఇది? స్వర్గం. స్వర్గం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇచ్చారు నిర్వచనం, ఇలా ఉంటుంది. హంసలు, సారసములు, చక్రవాకములు, కారండవములతో నిండిన పద్మ సరోవరములు కలిగినట్టు ఆ ఉద్యానవనములలో సుందర స్త్రీలు దేవతలచే రక్షితులై క్రీడింతురు. ఇక్కడ ఎలా ఉంటుందో. ఆ పట్టణము ఆకాశ గంగా అని తెలియబడే గంగాజలముతో నిండినట్టి అగర్తలతోనూ అగ్నివర్ణము కలిగిన ఎత్తైన ప్రాకారము చేతను చుట్టబడి ఉండదు. ఆ ప్రాకారముపై యుద్ధ స్థానములు ఉన్నాయట. చూడండి, ఎంత స్వర్గమైనా సరే దానికి కూడా సెక్యూరిటీ అవసరం. అక్కడ కూడా ఏంటి, యుద్ధ స్థానాలు ఉన్నాయట. చూడండి, అంతే కదా. ఎక్కడెక్కడ ఐశ్వర్యం ఉంటుందో అక్కడ రక్షణ అవసరమే. మరి ఏం చేస్తాం? పైగా స్వర్గంలో కూడా అదే పరిస్థితి. తలుపులు స్వర్ణ నిర్మితములు కాగా ద్వారములు స్ఫటికమయమై ఉన్నాయి. అవన్నీ పలు రహదారులతో కలుపబడి ఉన్నాయి.
ఆ నగరము విశ్వకర్మచే నిర్మించబడింది. ఏ నగరం అది? ఇంద్రుని యొక్క రాజధాని పేరు ఏమిటి తెలుసా ఎవరికైనా? అమరావతి. అది. ఆ పట్టణము ప్రాంగణములతోనూ విశాలమైన రహదారులతోనూ సభాగృహములతోనూ కోట్ల కొలది విమానములతోనూ నిండి ఉన్నది. కోడలి ప్రాంతములు మణిమయములై ఉండి అచ్చట వజ్రములతోనూ పగడములతోనూ తయారైన వేదికలు ఏర్పాటు చేయబడ్డాయి. నిర్మల వస్త్రధారణము చేసినటువంటి నిత్య యవ్వన రూపవతులు ఆ పట్టణమున అగ్నిశిఖల వలె శోభించారు. వారందరూ శ్యామాగుణమును కలిగి ఉన్నారట. వాళ్ళంతా కూడా శ్యామాగుణం కలిగినటువంటి స్త్రీ గురించి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వారు చెబుతున్నారు. ఏమిటట అంటే, శ్యామాగుణం ఉన్న స్త్రీ ఎలా ఉంటుందట? శీతాకాలమున వెచ్చని దేహం కలిగి ఉంటుందట, ఎండాకాలమున చల్లని దేహాన్ని కలిగినది ఉంటుందట. సుఘటితమగు స్తనద్వయము కలిగిన స్త్రీ శ్యామ అనబడును. సుఘటితమగు అంటే రెండు స్తనముల మధ్య ఏ విధమైనటువంటి ఖాళీ ఉండదు అనమాట, అంటే దగ్గరగా ఉన్నటువంటివి అనే దానికి ఈ విధంగా చెప్తారు, సుఘటితమగు అని చెప్పి. ఎందుకు ఆ విధంగా అంటే, మరి స్వర్గంలో అంతా భోగమే కదా. వేసవకాలం ఎవరికి వాడికి ఎలా ఉండాలి? చల్లగా ఉండాలి వాతావరణం. కాబట్టి ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలను కౌగులించుకుంటే చల్లగా ఉంటుంది. శీతాకాలం వేడి కావాలి కాబట్టి ఏం చేస్తారు, అక్కడ స్త్రీని కౌగులించుకుంటే వెచ్చగా ఉంటుంది. ఏర్పాట్లు లేవు స్వర్గం. నగర వీధులలో వీచెడి గాలి దేవాంగనల కూరుల నుండి జాలువారిన పుష్పముల పరిణమును కూడి ఉండను, పరిమళమును కూడి ఉండను. వివరణ: స్వర్ణ గవాక్షముల నుండి బయల్వెడలడి శ్వేతవర్ణ సుగంధయుక్త అగరు తోపముతో. గవాక్షములు అంటే ఏమిటి? కిటికీలు. గవాక్షములు అంటే కిటికీలు అనమాట. స్వర్ణ గవాక్షముల నుండి బయల్వెడలడి శ్వేతవర్ణ సుగంధయుక్త అగరు తోపము అంటే ప్రతి భవనంలోంచి కూడా కిటికీల్లోంచి అగరు దూపం వస్తుంది అనమాట. అలా దూపముతో నిండినటువంటి రహదారులలో అప్సరసులు తిరుగుతూ ఉన్నారట. ఆ నగరము ముత్యాల పందిళ్ల చేతను హేమ మణిమయ ధ్వజాంకితమగు గోపురముల చేతను అలంకృతమై ఉంది. నెమళ్ళు, పావురాలు, తుమ్మెదల నాదముచే పట్టణమంతా సదా ప్రతిధ్వనిస్తూ ఉన్నదట. విమానముల యందు సంచరించే సుందర నారీగణము శ్రవణ మనోహరమైనటువంటి మంగళ గీతములను ఆలపిస్తూ ఉన్నారట. అక్కడ ఎవరు కూడా నేల మీద నడవడం చాలా తక్కువ అనమాట, ఎవరికి వాళ్ళకే విమానం ఉంటుంది. అయితే మనకు ఆశ్చర్యం కలిగింది, విమానాలు అంటే అది ఎప్పుడు టేకాఫ్ అవుద్ది, ఎప్పుడు కిందకి దిగుద్ది, అంత స్థలాలు ఎక్కడ ఉన్నాయి ఏమిటని. అలాంటి విమానాలు కావు. దానికి టేకాఫ్ తీసుకోవడానికి 4-5 కిలోమీటర్లు అవసరం లేదన్నమాట. ఎక్కడ విమానం అక్కడే పైకి లేస్తుంది. పైగా అందులో ఎక్కేవాడికి ఎంత చోటు కావాలో దానికి అదే ఎప్పటికప్పుడు కుదించుకుపోతూ ఉంటుంది. ఒకడే వెళ్ళాలనుకోండి, చిన్న సైజ్ అయిపోతుంది. 10 మంది వెళ్ళాలంటే దానికి సరిపడా వెళ్తుంది. అలాగే రణగుణ శబ్దాలు ఉండవు, అలాగే పొగ రావడాలు గట్రా ఏమి ఉండవు, ప్రమాదాలు ఉండవు ఎక్కడ కూడా. చక్కగా చాలా సున్నితంగా వెళ్తున్నాడు, జర్కులు అలాంటివి ఉండవు అనమాట. పైగా అది ఎక్కడో ఎగరాలంటే ఆకాశంలోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఇలాగే వీధిలోనే అలా వెళ్ళిపోతుంటుంది. అక్కడ విమానాలు అలా ఉంటాయి. కాబట్టి ప్రతి ఇంటికి కూడా పైన గోపురాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? హేమ మణిమయ ధ్వజములు కలిగి ఉన్నాయట గోపురాలన్నీ కూడా. ఇవన్నీ కూడా చెప్పారు. మృదంగాలు, శంఖాలు, దుందుబులు, పిల్లన గురువులు, తాళయుక్తముగా మ్రోగుచున్న వీణలు, మున్నగు వాని సామూహిక వాద్యనాదముచే నగరమంతా నిండెను. అక్కడ ఓన్లీ భోగమే, వేరే ఏమి ఉండవు. ఇంకా ఇప్పుడు కూడా ఆర్కెస్ట్రా మోగుతూ ఉంటుంది అన్నమాట, మ్యూజికల్ నైట్. ఇక్కడ అందరూ కూడా అదే కదా, సినీ మ్యూజికల్ నైట్ కావాలి. అక్కడ వెళితే అన్ని అలాగే ఉంటాయి. అచ్చట నిరంతరము నృత్యము కొనసాగుతుంటాను. చూడండి, గంధర్వులు గానము చేస్తూ ఉన్నారు. ఆ విధముగా ఇంద్రపురి శోభ సాక్షాత్తుగా సౌందర్యమూర్తినే జయించుచుండెనమాట. అసలు సౌందర్యానికి ఒక రూపాన్ని ఇస్తే దాన్నే అధిగమించే విధంగా ఉందట. చూడండి, పాపులు, అసూయాపరులు, ఇతర జీవుల పట్ల హింసా ప్రవృత్తి గలవారు, కపటులు, గర్వితమతులు, కాముకులు, లోభులు ఆ నగరమున ప్రవేశింపజాలరు. అసలు ఉన్న వారందరూ ఈ దోషములు లేని వారై ఉండరు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఇప్పటివరకు చదువుతున్నాం కదా, అవి ఆలోచించి అబ్బా చాలా భలే ఉంటది కదా అనుకున్నవాడు వెళ్ళాడు అనమాట. అక్కడ మీకు అర్థమవుతుంది కదా, అబ్బా ఎంత బాగుంటుంది, అంత ఎంజాయ్మెంట్ ఉంటుందో అక్కడ అనుకునేవాడికి అక్కడ స్థానం లేదని ముందే చెప్తున్నారు. అర్థమైంది కదా. కాముకులు, లోహులు, గర్వితమతులు, కపటులు, హింసా ప్రవృత్తి గలవారు, అసూయాపురులు, పాపులు ఎవరికి అక్కడ
ప్రవేశం లేదు, నో ఎంట్రీ బోర్డు. అది సో ఇవేవి లేని వాళ్ళే అక్కడికి వెళ్ళగలరని చెప్పండి. అది అసంఖ్యాకమగు సేనలకు అధిపతి అయిన బలిచక్రవర్తి ఆ యంత్రపురికి వెలుపల తన సైన్యమును మోహరించి అన్ని దిక్కుల నుండి దాడి చేశాడు. చూడండి, స్వర్గానికి వెళ్ళినా కూడా దాడి తప్పదనమాట. అంత సుందరమైనటువంటి స్వర్గానికి బయట నుంచి ఏం చేశాడట, దాడి చేశాడట. శుక్రాచార్యుడు ఇచ్చినటువంటి శంఖాన్ని అతడు పూరించగా ఇంద్రుడి చేత రక్షించబడుతున్నటువంటి స్త్రీగణం చాలా భయపడిందట వెంటనే ఉన్నటువంటి. ఎందుకంటే మరి వాళ్ళందరూ కూడా మంచి ఎంజాయ్మెంట్ లో ఉన్నారు. మనం చూస్తుంటాం కదా, మన భూమి మీద కూడా జరుగుతుంటాయి. ఎక్కడో ఇండోనేషియాలో లేకపోతే ఎక్కడో యూరోప్ లో బాగా అందరూ కూడా ఏం చేస్తారు, తాగి ఊగి డాన్సులు వేస్తుంటారు. సడన్ గా ఎవడు తాలిబాన్ వాడు వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ బాంబు వేస్తాడు. ఎలాగైతే భయంకరంగా అటు ఇటు పరిగెడతారో ఇప్పుడు అలా పరిస్థితి అలా ఉంది అక్కడ. బలి యొక్క విసుగులేని ప్రయత్నమును చూసి అతని అభిప్రాయము తెలుసుకున్నటువంటి ఇంద్రుడు దేవతలను గూడి గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఇలా పలికాడు. ఏం చేయాలి, ఎందుకంటే శుక్రాచార్యుడు ఉన్నాడు కానీ ఎవరనకాల బలి చక్రవర్తి అనకాల. ఇప్పుడు ఇంద్రుడు ఏం చేయాలని చెప్పి వెళ్ళి బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. దేవా, మన పూర్వశత్రు అయినటువంటి బలి ఇప్పుడు నూతన ఉత్సాహమును కలిగి ఉన్నాడు. అతడు ఎంతటి మహాద్భుతమైనటువంటి శక్తిని పొందాడంటే బహుశా అతని తేజమును మనము నిరోధింపజాలమని నేను తలుస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే మనం వాడిని ఓడించాం, కానీ ఇప్పుడు వాడు మళ్ళీ వచ్చాడంటే వీడేదో ఏదో వెనకాల ఎవరో ఉన్నారన్నమాట. వీడు వెనకాల ఎలాగంటే చూడండి, వాలి సుగ్రీవుని చితకబాది చూసేస్తాడు కదా. అయినా సరే మళ్ళీ వచ్చాడంటే వెంటనే తార చెబుతుందనమాట, నువ్వు జాగ్రత్తగా ఉండు, వీడి ఇంత చితకబాదిన మళ్ళీ వచ్చాడంటే వీడి వెనకాల ఎవడో గొప్పవాడు. అలాగే బలి యొక్క సేనా వ్యూహమును ఎవడును అడ్డగింపచాలడు. సమస్త విశ్వాన్ని అతడు నోటితో త్రాగివేయ ప్రయత్నిస్తున్నట్లుగా ఉందట చూడడానికి. విశ్వాన్ని తాగేద్దాం అనుకున్నట్టుగా ఉన్నాడట చూడటానికి. దశ దిశలను నాలుకతో ఆస్వాదించుతున్నట్లుగా ఉన్నాడట. నాలుకతో నాకేస్తున్నట్టుగా ఉన్నది ఏంటి, అన్ని దిశలను అన్ని దిక్కుల యందును చూపుతో అగ్ని రగుల్చుచున్నట్లుగా ఉన్నాడు. చూస్తే అంత భీకరంగా ఉన్నాడట మనిషి. ఎవరు, బలి చక్రవర్తి. నిజంగా అతడు సంవర్తక ప్రళయాగ్ని వలె రేగుతున్నాడు. ఎవరంటున్నారు, ఎవరెవరితో అంటున్నారు? ఇంద్రుడు బృహస్పతితో అంటున్నాడు. బలి యొక్క ఈ బలము, సాహసము, తేజము, జయమునకు కారణమేమిటో దయచేసి నాకు చెప్పండి. అతడు ఇంత ఉత్సాహవంతుడు ఎలా అవ్వగలిగాడు అని చెప్పి అడిగాడు. తర్వాత శ్రీ గురువాచ అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఇలా పలుకుతున్నాడు. ఇంద్ర, నీ శత్రువు ఇంతగా శక్తిమంతుడవడానికి కారణం నాకు తెలుసు. భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణులు తమ శిష్యుడైన బలి పట్ల చాలా ప్రసన్నులై అతనికి ఇంతటి అసాధారణమైనటువంటి తేజస్సును కలుగజేశారు. ఎందువల్ల కలిగింది? అతనికి బ్రాహ్మణులను సంతృప్తి పరిచాడు కాబట్టి అతనికి ఇది కలిగింది. మహాబలశాలి అయినటువంటి ఈ బలిని నువ్వు గాని నీ వారు గాని జయింపలేరు. ప్రస్తుతం బ్రహ్మతేజో సంపన్నుడైనందున నిజానికి ఇతనిని దేవదేవుడు తప్ప వేరెవరూ గెలవలేరు. ఎందుకంటే బ్రాహ్మణులు ఏం చేశారు, వాళ్ళ యొక్క శక్తినంతటినీ బలికిచ్చారు. యమరాజు ఎదుట ఎవ్వరూ కూడా నిలువలేనట్లు ఇప్పుడు బలి చక్రవర్తి ఎదుట ఎవ్వరూ నిలబడలేరు. కాబట్టి నువ్వు వేరే ఏదన్నా ఆలోచన చేయడం మేలు. కనుక మీ శత్రువుల పరిస్థితి తారుమారు అయ్యేంత వరకు ప్రతీక్షిస్తూ ఈ స్వర్గాన్ని వీడి మీరు కనబడిన ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పారు. కదా ఏమంటున్నాడు ఇక్కడ, మీ శత్రువుల పరిస్థితి తారుమారు అయ్యేంత వరకు ప్రతీక్షిస్తూ, అంటే ఇప్పుడు నువ్వేం చేయలేవు, నువ్వు చేయగలిగిందల్లా ఏమిటి, వెళ్ళి దాక్కో ఎక్కడ. వాళ్ళు వచ్చి దీన్ని తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత భవిష్యత్తులో వాళ్ళకి కాలం అటు ఇటు మారి మళ్ళీ వాళ్ళ పరిస్థితి మారిపోయే వరకు నువ్వు బయటికి రావద్దు, జాగ్రత్తగా ఉండి ఎక్కడన్నా అని చెప్పేసి. బ్రాహ్మణుల ఆశీర్వాదము చేత బలి చక్రవర్తి ఇప్పుడు పరమ శక్తిశాలి అయ్యాడు. కానీ ఎప్పుడైతే ఇతడు ఆ బ్రాహ్మణులను అవమానపరుస్తాడో అప్పుడు బంధుమిత్రులతో పాటు నశిస్తాడు. ఎందుకంటే బ్రాహ్మణుల శక్తి వల్లే వాడికి ఇది వచ్చింది. మళ్ళీ వాడికి తలకెక్కిపోయి ఏం చేస్తాడు, ఎప్పుడో చెప్పడు మళ్ళీ బ్రాహ్మణులను అవమానిస్తాడు. అప్పుడు ఎలాగో పడిపోతుంది, అప్పుడు నువ్వు బయటకు వద్దుగాని అని చెప్పాడు గురువు. సుఖదేవ గోస్వామి చెబుతున్నారు. తమ లాభమును గురించి బృహస్పతి ఆ విధముగా ఉపదేశించిన తరువాత దేవతలు అతని మాటను అంగీకరించారు. తర్వాత వారు కామరూపులై దానవులకు కనబడక స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయారు. కామరూపులు అంటే ఏమిటి? కోరినటువంటి రూపాన్ని తీసుకోగలరు అనమాట. వాడు ఏం చేశారంటే అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అప్పుడు మనం కూడా ఏంటంటే పెద్ద పెద్ద భవంతులు ఇవన్నీ కట్టుకోవచ్చు. ఏ క్షణంలో ఎప్పుడు బయటికి వెళ్ళిపోయి దాక్కోవాల్సి వస్తుందో ఎవరో తెలుసు చెప్పండి. వాడి పేరేమిటి? సద్దాం హుస్సేన్ చూడండి. ఇరాక్లో ఏం చేశాడు? గొప్ప ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అమెరికా వాళ్ళు దాడి చేయడం మొదలు పెట్టేటప్పటికి వాడు సౌదాన్ని విడిచిపెట్టి బంకర్లో పందికుక్కులాగా దాక్కున్నాడు. చెప్పలేము పరిస్థితి ఎలా ఉంటుంది. దేవతలు అంతర్ధానము చెందిన తరువాత విరోచన సుతుడకు బలి స్వర్గమున ప్రవేశించి అక్కడ నుండి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడు, విరోచనుడు కొడుకు బలి. సమస్త విశ్వాన్ని జయించినట్టి తమ శిష్యుని పట్ల మిగుల ప్రసన్నులైనటువంటి భృగువంశీయుడు అతనిచే అంతటా అశ్వమేధ యజ్ఞములు నిర్వహింపజేశారట. గెలుచుకున్నారు కదా, గెలుచుకున్న తర్వాత ఏం చేశారంటే 100 అశ్వమేధ యజ్ఞాలు నిర్వహింపజేశారట అతడితో. అంటే ఇంకా పదిలంగా ఉండడం కోసం, అంటే మళ్ళీ ఆ పొజిషన్ ఎక్కడ ఇదవ్వకుండా ఉండడం కోసం. ఏదో రకంగా ఇప్పుడు సంపాదించావు, కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి, దానికి అర్హత సాధించాలి. కాబట్టి పదిలంగా ఉండాలంటే నీ స్థానం 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలని చేయించారు. అలాంటి యజ్ఞములను నిర్వహిస్తే ముల్లోకాలలో అన్ని దిక్కుల అతని కీర్తి వ్యాపించింది. ఆ విధంగా 100 అశ్వమేధ యజ్ఞాలు చేసేటప్పటికి అన్ని దిక్కులో కూడా అతని కీర్తి వ్యాపించింది. ఆ విధముగా బలి చక్రవర్తి ఆకాశములోని పూర్ణచంద్రుని వలె తన పదమున శోభిస్తూ ఉన్నాడు. మహాత్ముడైనటువంటి బలి తనను కృతార్థునిగా తలుస్తూ బ్రాహ్మణ అనుగ్రహంతో పరమ ఐశ్వర్యవంతుడు, సమృద్ధి గలవాడు అయ్యి రాజ్యాన్ని భోగింపసాగాడు. ఇది 15వ అధ్యాయం. ఇప్పుడు 16వ అధ్యాయం. సుఖదేవ గోస్వామి పలుకుతున్నారు, రాజా, అతిథి సుతులైనటువంటి దేవతలు ఆ విధముగా స్వర్గము నుండి అదృశ్యులైన తరువాత దానవులు వారి స్థానాలను ఆక్రమించగా అదితి అనాథవలే శోకింపసాగింది. అంటే దేవతల తల్లి ఎవరు? అదితి. ఈ దానవుల తల్లి తిథి. కాబట్టి తన సవతి, తన యొక్క సోదరి పిల్లలు మరి అతిక్రమించారు మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఆమె ఏమైంది? పిల్లల గతి చూసి అనాథవలే ఏడుస్తూ ఉండాలి. మహాశక్తివంతుడైనటువంటి కశ్యప ముని చాలా కాలము తరువాత ధ్యాన సమాధి నుండి బయటకు వచ్చి ఆశ్రమానికి వచ్చి అక్కడ ఆనందము గాని వేడుక గాని కనపడకపోవడం గమనించాడు. ఇంతకీ ఆ దానవులు కూడా ఎవరి పిల్లలు? వాళ్ళు కూడా కశ్యపుని పిల్లలే చూడండి. అయితే ఈయన ఎంతో కాలం పాటు ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఈ లోపు ఇవన్నీ జరిగిపోయాయి. ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఆశ్రమానికి ఎక్కడ కూడా ఏం వేడుక లేదు, ఏమీ లేదు. ఓ కురుశ్రేష్ఠ, యథావిధిగా ఆహ్వానితుడైన కశ్యపముని ఆసనమును గ్రహించిన తరువాత దీన వదనంతో తన భార్య అదితి ఇలా పలికింది. అంటే దీన వదనంతో ఉన్నటువంటి తన భార్యతో, అంటే అదితితో కశ్యపముని ఇలా మాట్లాడుతున్నాడు. ఓ సౌమ్యురాల, ధర్మానికి బ్రాహ్మణులకు మృత్యువశులై ఉండే జనసామాన్యానికి ఇప్పుడు ఎలాంటి అమంగళం ప్రాప్తించలేదు కదా, అంటే నువ్వు ఎందుకు ఏడుపు ముఖంతో ఉన్నావు? అంటే ఒకవేళ ఏమన్నా బ్రాహ్మణులకు కానీ ధర్మానికి కానీ ఏదైనా అమంగళం జరిగిందా? లేదా మృత్యువశులై ఉండే జనసామాన్యం, అంటే పుడుతూ చస్తూ ఉండేటువంటి జనసామాన్యానికి ఏమైనా దోషం వచ్చిందా అని అడిగారు. ఓ గృహమేధిని, చూడండి భార్యను చెబుతున్నాడు. ఓ గృహమేధిని, గృహస్థాశ్రమంలో ధర్మార్థ కామాలను సక్రమంగా పాటించినప్పుడు మనిషి యొక్క కర్మలు యోగి కర్మలతో సమానమవుతాయి. చూడండి, అలాంటి ధర్మపాలనలో ఎలాంటి భేదం కలుగలేదు కదా, ఒకవేళ నీ ఆచరణలో ఏమైనా లోపం ఉందా? అమిత గృహాసక్తురాలవైనందున అతిథులను తగిన రీతిలో ఆదరించడంలో నువ్వు విఫలమయ్యావా ఏమిటి? ఒకవేళ అందువలన నీచే పూజింపబడనటువంటి వారు వెళ్ళిపోయారా ఏమిటి? అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథిని నువ్వు సరిగా సత్కరించలేదా? నువ్వు అలిగి వెళ్ళిపోయారా ఎవరన్నా? ఏ గృహముల నుండి అతిథులు జలము చేతనైనను సత్కరింపబడక వెళ్ళిపోతారు, అంటే ఏ ఇంటికి వెళితే కనీసం తాగడానికి నీళ్లు కూడా లభించవో ఆ గృహములో నక్కలు జీవించే బిలముల వంటివి అవుతాయి అని చెప్పుకుంటారు. అందుకే ఇంటికి వచ్చిన వాళ్ళు కనీసం మంచినీళ్ళని ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ గృహం ఎలాంటిదట? నక్కలు నివసించే రంధ్రాలతో పోల్చారనమాట. ఆ బెజ్జాలతో ఎక్కడైతే ఉంటాయి బిలవలతో పోల్చారు. సతీ కళ్యాణి, నేను దేశాంతరము వెళ్ళినప్పుడు
ఉద్విగ్న చిత్తురాలవై నీవు అగ్ని యందు ఘృతముతో హోమం చేయలేదా ఏమిటి? రోజు హోమం చేయట్లేదా నువ్వు? అదేమన్నా కారణమా? యజ్ఞాగ్ని బ్రాహ్మణులు సర్వదేవాత్ముడకు విష్ణు భగవానుని ముఖముగా పరిగణింపబడతాయి. ఏమేమిటి చూడండి. యజ్ఞంలో ఉన్నటువంటి అగ్ని, బ్రాహ్మణులు, ఈ రెండు కూడా విష్ణువు యొక్క ముఖంగా పరిగణించబడతాయి. వారిని అర్చించడం ద్వారా గృహస్థుడు తన వాంఛిత లక్ష్యమైనటువంటి ఉన్నత లోకవాసాన్ని పొందగలడు. అందుకే గృహస్థుడు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా యజ్ఞం చేయాలి, అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఈ రెండు చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఉన్నత లోకవాసాన్ని పొందుతాడు, విష్ణువు సంతృప్తి చెందుతాడు. కాబట్టి మనస్విని, నీ పుత్రులు కుశలముగా ఉన్నారా? వాడిపోయిన నీ ముఖాన్ని బట్టి నీ మనస్సు స్వస్థతతో లేనట్టుగా నాకు అనిపిస్తుంది. దీనికి ఏమిటి కారణం అని అడిగాడు. శ్రీ అదితురువాచ, ఇప్పుడు అదితి చెబుతుంది సమాధానం. ఓ పరమ పూజ్యుడవైన బ్రాహ్మణోత్తమ పతిదేవ, బ్రాహ్మణులు, గోవులు, ధర్మము, జనక్షేమము అంతా కుశలమే. గృహపతి ధర్మార్థ కామములు చక్కగా వర్ధిల్లుతూ గృహము సౌభాగ్యపూర్ణమై ఉంది. ఏదైతే అడిగాడో అవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తుంది. అన్ని బాగానే ఉన్నాయి నేను అడిగినవన్నీ. పతిదేవ, అగ్నులను, అతిథులను, సేవకులను, భిక్షువులను నేను సముచితముగా సంరక్షిస్తున్నాను. నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ ధ్యానించే కారణం చేత ఎలాంటి ధర్మమునైనా నిర్లక్ష్యపరిచే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కూడా మీ యొక్క ఆజ్ఞలకి నేను కట్టుబడి ఉంటాను కాబట్టి. ప్రభు, నీవు ప్రజాపతివి, స్వయముగా నాకు ధర్మ ప్రబోధకుడవు కాబట్టి నా కోరికలు తీరడంలో సందేహం ఉంది. నా కోరికలు తీరకపోవడం అనే ప్రశ్న ఎందుకు ఉంది? ఎందుకంటే నీలాంటి భర్త ఉన్నప్పుడు కోరికలు తీరకుండా ఉంటాయా? మరీచినందన అంటే భర్తని అంటుంది అనమాట. మరీచి పుత్రుడు అనమాట. ఎవరు? కశ్యపుడు. మీ దేహము నుండో మనస్సు నుండో జన్మించిన వాళ్ళు సత్వరజస్తమో గుణములో ఏదో ఒక గుణమును కలిగి ఉండేవాళ్ళు అయిన దేవదానవుల పట్ల మహానుభావుడైనటువంటి నీవు సమదర్శివై ఉన్నావు. కానీ పరమేశ్వరుడైనటువంటి దేవదేవుడు సకల జీవుల పట్ల సమదర్శి అయి ఉన్న భక్తుల పట్ల విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు. అంటే ఏముంటుందంటే ఆమెకు తెలుసు కదా దానవులు కూడా కశ్యపుని యొక్క పుత్రులేనని. అందుకే నువ్వేమో నీ పిల్లల పట్ల ఎప్పుడు సమదర్శనంలో ఉంటావు. భగవంతుడు కూడా సకల జీవుల పట్ల సమదర్శి అయి ఉంటాడు. కానీ భక్తుల పట్ల మాత్రం విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు. ఎవరు? భగవంతుడు. అందువలన ఓ సువ్రత, దయచేసి ఈ సేవకురాలని అనుగ్రహించండి. ప్రత్యర్థులైనటువంటి దానవుల చేత మా ఐశ్వర్యము, స్థానము హరింపబడ్డాయి. ఇప్పుడు మాకు రక్షణ ఇవ్వండి అని అడుగు. ప్రబలమైనటువంటి శత్రువులైన దానవులు మా ఐశ్వర్యాన్ని, సౌందర్యాన్ని, యశస్సును, చివరకు స్థానాన్ని కూడా హరించారు. నిజముగా మేమిప్పుడు నిర్వాసితులమై అంటే నివసించడానికి ప్రదేశం లేక దుఃఖసాగరంలో మునిగిపోయాం మేము అని చెప్పి అంటుందన్నమాట. ఓ సాధు శ్రేష్ఠ, వరదాయకులలో ఉత్తముడా, మా ప్రస్తుత పరిస్థితిని గమనించి నా కుమారులు తాము కోల్పోయినది తిరిగి పొందేటట్లుగా వరం ఇవ్వండి అని అడిగి సుఖదేవ గోస్వామి చెబుతున్నారు. అతిథిచే ఆ విధముగా అభ్యర్థింపబడినంతటా కశ్యపు ముని మందహాసము చేసి, ఆహా, విష్ణుమాయ ఎంత ప్రబలమైనది, దానిచే సమస్త జగత్తు పుత్రవాత్సల్యముచే బద్ధమవుతున్నది అని పలికాడు. ఎంత విష్ణుమాయ కాకపోతే ఏమిటి? ఈవిడ పుత్రవాత్సల్యం అనే మాయలో ఉంది ఇప్పుడు ఈవిడ అని చెప్పండి. కశ్యపు ముని పలుకుతున్నాడు, పాంచభౌతికమైన ఈ దేహం ఏమిటి? ఇది ఆత్మకు భిన్నమైనది. నిజానికి ఏ పంచభూతముల వలన దేహము తయారవుతుందో వాటికి ఆత్మ భిన్నమైనది. కానీ దేహాసక్తి వలన ఒకరిని పతిగా లేదా పుత్రునిగా భావించడం జరుగుతుంది. ఈ మాయా సంబంధాలు అజ్ఞానము వలనే కలుగుతాయి. ప్రియమైన అతిథి, అందరి హృదయాలలో ఆసీనుడై ఉన్నవాడు, అందరి శత్రువులను నశింపజేసేవాడు, సమస్తానికి అధిపతి అయిన దేవదేవుని సేవలో నువ్వు నియుక్తురాలు అవ్వు. జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణుడు లేదా వాసుదేవుడే అందరికీ శుభాన్ని చేకూర్చగలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి నీ కోరిక ఏదైనా సరే తీరాలంటే నువ్వేం చేయాలి? కృష్ణుని సేవలో నిమగ్నం అవ్వు అని చెప్పుకుంటున్నాడు. దీనదయాళు అయినటువంటి భగవానుడు నీ కోరికలన్నింటినీ తీర్చగలడు. ఆ దేవదేవుడికి చేసేటువంటి భక్తి అమోఘమైనది.
భక్తియుత సేవకు అన్యమైన ఏ పద్ధతి అయినా వ్యర్థమే అని నా అభిప్రాయం అని చెప్పి. నీకు ఏం కోరికున్నా సరే నువ్వేం చేయి, కృష్ణుడిని సేవించు అంతే. అది తప్ప వేరే ఏది కూడా ప్రయోజనం లేదని చెప్పుకుంటున్నాడు. మరి శ్రీమతి అతిథి పలికింది, ఓ బ్రాహ్మణ, ఏ అర్చన విధి చేత జగత్పతి నా పట్ల ప్రసన్నుడై సమస్త అభీష్టాలను తీర్చుతాడో దానిని నాకు తెలియజేయండి అని అడిగింది. సరే, మీరు చెప్పింది బాగుంది, నేను ఏ అర్చన విధి పాటించాలి చెప్పండి. బ్రాహ్మణోత్తమ, దేని వలన భగవంతుడు శీఘ్రమే ప్రసన్నుడై నన్ను నా పుత్రులను ఈ మహా విపత్కర పరిస్థితి నుండి కాపాడతాడో అలాంటి పరిపూర్ణమైనటువంటి అర్చనా విధిని నాకు ఉపదేశించండి అని అడిగాను. కశ్యప ముని పలికాడు. ఏమంటున్నాడంటే, నేను సంతానాన్ని కోరినప్పుడు కమల సంభవుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి ఆ విషయం గురించి అడిగాను. ఎవరంటున్నారు ఈ మాట? కశ్యప ముని అంటున్నాడు. నువ్వు ఎలాగైతే నన్ను అడిగావో, నేను ఒకసారి ఎప్పుడైతే నాకు సంతానం లేదని ఉన్నప్పుడు నేనేం చేశాను, బ్రహ్మదేవుణ్ణి ఇదే విషయం గురించి అడిగాను. అతడు నాకు ఉపదేశించినటువంటి వ్రత విధానాన్ని నీకు ఇప్పుడు నేను వివరిస్తాను. దానిచే కేశవుడు ప్రసన్నుడవుతాడు అని చెప్పన్నాడు. చూడండి, ఏం చేయాలట, పాల్గొన శుక్లపక్షంలో, అంటే పాల్గొన మాసం అంటే ఫిబ్రవరి మార్చి, పాల్గొన శుక్లపక్షంలో ద్వాదశి వరకు 12 దినముల పయోవ్రతమును ఆచరించి అరవిందాక్షుడకు భగవానుని భక్తితో అర్చించాలి అని చెప్పన్నాడు. దాన్ని కదా ఏం చేయాలట, 12 రోజుల పాటు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పాడు. భక్తితో అర్చించాలి, పయోవ్రతాన్ని చేయాలి. 11 రోజుల పాటు చేయాలన్నమాట, ఏకాదశి వరకు. అడవి పంది తవ్విన మట్టి లభిస్తే అమావాస్య రోజున దానిని దేహానికి పూసుకొని నదీ ప్రవాహంలో స్నానమాడుతూ ఈ మంత్రాన్ని జపించాలి. నియమం ఏమిట, అడవి పంది తవ్వినటువంటి మట్టి దొరికితే అమావాస్య రోజున దానిని దేహానికి రాసుకొని నదీ ప్రవాహంలో స్నానమాడుతూ ఈ మంత్రాన్ని జపించాలట. ఓ ధరణీమాత, చూడండి ఏమని భూమికి ప్రార్థన చేయాలట. ఏమిటా ప్రార్థన చూడండి. త్వం దేవ్యాది వరాహేణ రసాయాస్థానమిచ్చత ఉద్ధృతాసి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయ. ఇది మంత్రం. ఏమిటి దాని అర్థం? ఓ ధరణీమాత, నీవు స్థానమును కోరి ఉండడం వలన వరాహ భగవానునిచే ఉద్ధరింపబడ్డావు. నా సమస్త పాపములను నశింపజేయమని నిన్ను ప్రార్థిస్తున్నాను. నీకు నా వందనములు. ఇదే ప్రార్థన. తరువాత మనిషి నిత్య నైమిత్తిక నియమాలను పూర్తి కావించి తదనంతరం శ్రద్ధతో దేవదేవుణ్ణి అర్చించాలి. దానితో పాటు పూజా స్థలాన్ని, సూర్యుణ్ణి, జలమును, అగ్నిని, గురుదేవుని కూడా పూజించాలి. వ్రత విధానం చెప్తున్నాడు. దేవదేవ, మహత్తముడైనటువంటి వాడివి, సర్వభూత నివాసుడైనటువంటి వాడివి, సర్వ సాక్షి స్వరూపుడవు, సర్వవ్యాపి అయిన వాసుదేవుడవు అయిన నీకు వందనములు. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణే అనేటువంటి మంత్రం. పరమ పురుషుడమైనటువంటి నీకు నా వందనములు. అత్యంత సూక్ష్మమైన వాడవు కనుక నీవెన్నడును భౌతిక చక్షులకు గోచరింపవు. 24 తత్వములు నెరిగిన నీవే సాంఖ్యయోగ విధానమును ప్రవర్తిల్ల చేసితివి. ఈ విధంగా ప్రార్థనలు చేయాలి. 2 శిరములు, 3 పాదములు, 4 శృంగములు, 7 హస్తములు కలిగిన దేవదేవునికి నా వందనములు. 3 వేదానుష్ఠానములే ఆత్మ అయినవాడు, ఆ 3ంటిని యజ్ఞ రూపంలో విస్తరింపజేయువాడు అయిన నీకు నా నమస్సులు అని ప్రార్థించాలి. సర్వశక్తిధరుడవు, సమస్త జ్ఞాననిధివి, భూతపతివి, శివుడవు, రుద్రుడవు అయిన నీకు వందనములు. హిరణ్య గర్భుడవు, ప్రాణస్వరూపుడవు, జీవులందరికీ పరమాత్ముడవు అయిన నీకు వందనములు. నీ దేహము యోగైశ్వర్యములకు మూలమై ఉన్నది, అట్టి నీకు నా నమస్సులు. ఆదిదేవుడవు, అందరి హృదయాలలో సాక్షి స్వరూపుడవు, మానవ రూపమున ఉన్నట్టి నరనారాయణ అవతారుడవు అయిన నీకు వందనములు. ఓ దేవదేవ, నీకు నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. దేవా, పీతాంబరమును దాల్చిన వాడవు, మరకతమణిని పోలిన దేహఛాయ కలిగిన వాడవు, లక్ష్మీదేవికి అధిపతివి అయిన నీకు వందనములు. ఓ కేశవ, నీకు నమస్కారం చేస్తున్నాను. ఓ పరమ పూజ్యుడమైనటువంటి దేవ, వరదశ్రేష్ఠ, నీవు అందరి కోరికలను తీర్చేవాడివి. అందువలన
ధీరులు తమ శ్రేయస్సు కోసం నీ పాదపద్మ ధూళిని అర్చిస్తారు. సర్వదేవతలు మరియు లక్ష్మీదేవి నీ పాదపద్మ సేవ ఎందు నెలకొని ఉంటారు. ఆ పాదారవింద సౌరభమును వారు నిక్కముగా ఆదరిస్తారు. అలాంటి నీవు నా పట్ల ప్రసన్నుడవగము అని చెప్తున్నాడు. ఇది ప్రార్థన. ఈ విధంగా నువ్వేం చేయాలి? నీడల్లో నిలబడి ప్రార్థన చేయాలి. అలాగే నైమిత్తిక కర్మలన్నీ కూడా చేస్తూ చేయాలి. అంటే ముందు అడవి పంది తవ్విన మట్టి దొరికితే దాన్ని పాముకొని వెళ్ళి నువ్వు నదిలో స్నానం చేస్తూ ఆ మంత్రం చదివి తర్వాత బయటకు వచ్చి నైమిత్తిక కర్మలన్నీ చేసుకుంటూ చేయాల్సినటువంటివన్నీ ఈ ప్రార్థన చేయాలి. కశ్యపముని పలుకుతున్నాడు. ఈ మంత్రోచ్చారణము కావిస్తూ భక్తి శ్రద్ధలతో ఆవాహనము చేసి అర్ఘ్యపాద్యాదులను సమర్పించి దేవదేవుడైనటువంటి హృషికేశుని అర్చించాలి అని చెప్పాడు. తొలుత భక్తుడు ద్వాదశాక్షర మంత్రాన్ని జపించి గంధమాల్యాదులను సమర్పించాలి. ఈ ప్రకారం అర్చించిన తరువాత అతడు భగవంతునికి క్షీరాభిషేకము కావించి ఉత్తమ వస్త్రములను, యజ్ఞోపవేదమును, ఆభరణములను ఇవ్వాలి. పిదప పాద్యము నొసగి సుగంధ పుష్పాలు, దూపాదులతో తిరిగి ఆ దేవదేవుణ్ణి అర్చించాలి. మరి ద్వాదశ మంత్రాక్షరం అంటే ఏమిటి? ద్వాదశాక్షర మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒకవేళ శక్తి ఉంటే పాలు, నెయ్యి, బెల్లముతో వండిన పాయసమును నివేదన చేయాలి. మూల మంత్రాన్ని జపిస్తూ ఆ పాయసమును అగ్ని యందు ఆహుతి చేయాలి. ఆ ప్రసాదమునంతటిని లేదా కొంత భాగమును వైష్ణవునకు అర్పించి కొంత తాను భుజించాలి. అనంతరం భగవంతునకు ఆచమనమునిచ్చి తాంబూలాన్ని సమర్పించాలి. తరువాత మూల మంత్రమును 108 సార్లు మౌనముగా జపించి భగవంతుని స్తుతించాలి. తరువాత ప్రదక్షిణము చేసి ఆనందముతో దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాలి. తరువాత నిర్మాల్యమును తలకు అద్దుకుని దానిని పవిత్ర ప్రదేశమున విసర్జించాలి. తరువాత కనీసము 2 బ్రాహ్మణులకు పాయసాన్నముతో భోజనం పెట్టాలి. భోజనం ఇవ్వబడినటువంటి బ్రాహ్మణులను చక్కగా గౌరవించి వారి అనుమతితో బంధుమిత్రులను గూడి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ రాత్రి బ్రహ్మచర్యమును పాటించి మరునాడు ఉదయం స్నానాదిగాలు పూర్తి కావించి శుచి అయిన పిదప విష్ణు భగవానునికి క్షీరాభిషేకము చేసి వెనక చెప్పబడిన పద్ధతిని అనుసరించి అర్చింపాలి. భక్తి శ్రద్ధలతో విష్ణువుని అర్చించి కేవలము క్షీరపానము చేస్తూ మనుజుడి వ్రతపాలనము చేయాలి. చూడండి, కేవలం పాలు మాత్రమే తాగాలి వ్రతం చేసిన 11 రోజులు కూడా. వెనుక చెప్పబడినట్లు అతడు అగ్ని యందు ఆహుతులను ఇచ్చి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఈ ప్రకారం 12 రోజుల వరకు ప్రతిరోజు విష్ణువుని ఆరాధిస్తూ నిత్య అనుష్ఠానము కావిస్తూ యజ్ఞం ఆచరిస్తూ బ్రాహ్మణులకు భోజనమిస్తూ పయోవ్రత పాలనము కావించాలి. ఈ వ్రతం పేరేమిటి? పయోవ్రతము అన్నారు. అంటే పాలవ్రతము అని అర్థం అనమాట. పాడ్యము నుండి శుక్ల త్రయోదశి వరకు పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భూశయనము కావించుచు అంటే నేలపై పడుకోవాలి. రోజుకు 3 సార్లు స్నానమాచరిస్తూ ఈ వ్రతాన్ని నిర్వహించాలి. ఈ సమయంలో మనిషి లౌకిక విషయములు లేదా ఇంద్రియ భోగమును కూర్చిన వ్యర్థ ప్రసంగములు చేయకూడదు. సకల జీవుల పట్ల మాత్సర్యరహితుడే ఉండాలి. అంటే ఎవరి పట్ల అసూయ ప్రదర్శించకూడదు. పూర్తిగా వాసుదేవ పరాయణుడు కావాలి. తర్వాత శాస్త్రము తెలిసిన బ్రాహ్మణుల సహాయంతో శాస్త్ర నిర్దేశానుసారం త్రయోదశి రోజు పంచామృతములతో విష్ణువుకు అభిషేకం కావించాలి. పంచామృతాలు అంటే ఏమిటి? పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె. మనిషి ధనలోభత్వమును విడనాడి సర్వజీవ హృదయస్థుడైనటువంటి విష్ణు భగవానుని వైభవపేతముగా అర్చించాలి. మిక్కిలి ఏకాగ్రతతో అతడు ఘృతక్షీరములతో వండిన హవ్యమును తయారు చేసుకుని పురుష సూక్తమును పఠించాలి. షడ్రశోపేతమైన భోజనమును నివేదన కావించి దేవదేవుని అతడు పూజించాలి అని చెప్పుకుంటున్నాడు. ఘృతక్షీరములు అంటే ఏమిటి? నెయ్యి, పాలతో వండినటువంటి హవ్యాన్ని తయారు చేసుకుని పురుష సూక్తాన్ని చదవాలట. జ్ఞాన సంపన్నుడైనటువంటి గురుదేవుని అంటే ఆచార్యుడికి, ఆయనకు సహకరించిన ఋత్విక్కులకు అంటే హోత, ఉద్ఘాత, అద్ధర్వువు, బ్రహ్మ అని వాళ్ళందరినీ సంతృప్తిపరచాలి. వారికి వస్త్రములను, ఆభరణములను, గోవులను అర్పించాలి. ఈ ఉత్సవమే విష్ణు ఆరాధన మనబడుతుంది అని చెప్పుకుంటున్నారు. శుచిస్మిత ఆచార్యుల నిర్దేశములో అన్ని ఉత్సవములను నిర్వహించి వారిని ఋత్విక్కులను సంతృష్టిపరచాలి. అక్కడ సమావేశమైనటువంటి ఇతర బ్రాహ్మణులను, అన్యులను కూడా ప్రసాద వితరణము చే సంతృప్తిపరచాలి.
గురువుకు ఋత్విక్కులకు వస్త్రాభరణములను గోవులను దక్షిణలను ఇచ్చి సంతృప్తి పరచాలి. అక్కడ సమకూడిన అందరినీ, చివరకు చండాలులను కూడా, అంటే సునక మాంసం తినేవారిని కూడా ప్రసాద వితరణతో సంతుష్టులను చేయాలి. అందరికీ ప్రసాదం పెట్టాలి. దీనులు, అందులు, అభక్తులు, కృపణులతో సహా అందరికీ విష్ణు ప్రసాదాన్ని ఇవ్వాలి. అందరికీ తృప్తి తీరగా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు విష్ణువు ప్రసన్నుడవుతాడని తెలుసుకుని యజ్ఞకర్త తరువాత బంధుమిత్రులతో పాటు ఆ ప్రసాదమును భుజించాలి. ముందు వండినవాడు తినేయకూడదు అనమాట. వచ్చిన వాళ్ళందరికీ పెట్టి తర్వాత ఇప్పుడు తినాలి. అది అతి మర్యాద. పాడ్యము నుండి త్రయోదశి వరకు ప్రతిరోజు నృత్య గాన వాద్యములతోనూ, స్తోత్ర పాఠముల చేతను, స్వస్తి వాచనముల చేతను, శ్రీమద్భాగవత పఠనము చేతను ఉత్సవమును కొనసాగించి దేవదేవుణ్ణి అర్చించాలట ప్రతిరోజు కూడా. పయోవ్రతమని తెలియబడి ఈ వ్రతము చేత పరమ పురుషుణ్ణి ఆరాధించవచ్చు. నా పితామహుడైనటువంటి బ్రహ్మ నుండి తెలుసుకున్న దీనిని ఇప్పుడు నీకు వివరించాను. ఓ భాగ్యశాలిని, విశుద్ధ భావముతో ఈ పయోవ్రతాన్ని ఆచరించి అవ్యయుడైనటువంటి కేశవుణ్ణి అర్చించు అని చెప్పాడు. ఈ పయోవ్రతము సర్వయజ్ఞము అని కూడా చెప్పబడుతుంది. అంటే ఈ యజ్ఞ నిర్వహణము చేత మనిషి సర్వయజ్ఞాలను నిర్వహించిన వాడు అవుతాడు. ఇది సర్వోత్తమమైనటువంటి వ్రతమని కూడా చెప్పబడింది. ఓ కళ్యాణి, ఇది తపోసారము, దాన విధి, ఈశ్వర తృప్తికరము అయి ఉన్నది. చూడండి, తపస్సుల యొక్క సారం ఇది, దాన విధి, అలాగే ఈశ్వర తృప్తికరం ఇది అని చెప్పుకుంటున్నాడు. అదక్షజుడైనటువంటి భగవాను ప్రసన్నము చేయడానికి ఇది సర్వోత్తమ విధానం. ఇదే ఉత్తమమని, ఉత్తమ తపస్సు, ఉత్తమ దానము, ఉత్తమ యజ్ఞము అయి ఉన్నది. నువ్వు తెలుసుకో ఈ విషయాన్ని అని చెప్పుకుంటున్నాడు. అందువలన ఓ కళ్యాణి, విధి నియమాలను ఖచ్చితముగా పాటిస్తూ ఈ వ్రతాన్ని చెయ్యి. దీనిచే పరమ పురుషుడు శీఘ్రమే ప్రసన్నుడై నీ కోరికలన్నింటినీ తీర్చగలడు అని చెప్పి ఎవరు చెప్పారు? కశ్యపుడు తన భార్య అయినటువంటి అదితికి వివరించాడు పయోవ్రతం గురించి. దీనితో 16వ అధ్యాయం అయింది. 17వ అధ్యాయం సుఖదేవ గోస్వామి చెబుతున్నారు, రాజా, భర్త అయిన కశ్యపముని చేత ఆ విధముగా ఉపదేశింపబడిన అదితి సోమరితనము లేకుండా ఖచ్చితముగా అతని ఉపదేశాలను పాటించి పయోవ్రతాన్ని చేసింది. అదితి ఏకాగ్రమైనటువంటి చిత్తముతో దేవదేవుణ్ణి తలుచుచు ప్రబలమైనటువంటి అశ్వముల వంటి ఇంద్రియములను, మనస్సును పూర్తిగా అదుపులోకి తెచ్చుకుని మనసును పూర్తిగా భగవంతుడి యందే లగ్నం చేసి ఆమె పయోవ్రతాన్ని ఆచరించింది. రాజా, అంతటా ఆది పురుషుడైన భగవానుడు పీతాంబరధారి అయి శంఖచక్ర కథా పద్మాలను చతుర్భుజముల యందు దాల్చి అదితి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఈ వ్రతం చేసేటప్పటికి ఫలితం ఏమొచ్చింది? శంఖచక్ర కథా ధారి అయి ఆయన వచ్చాడు. ఎవరు? భగవంతుడు వచ్చాడు. దేవదేవుడు దర్శనమిచ్చిన తరువాత అదితి దివ్యానంద పరవశురాలై వెంటనే లేచి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించింది భగవంతుణ్ణి స్తుతించలేక అదితి చేతులు జోడించి మౌనంగా నిలబడింది. స్త్రీ కదా పాపం, ఆమె ఏమి ప్రార్థించలేకపోయింది. చేతులు జోడించి మౌనంగా నిలబడింది. దివ్యానందము వలన ఆమె నేత్రములు అశ్రుపూర్ణములయ్యాయి. శరీరము పులకించింది. భగవంతుని ముఖాముఖి చూడగలిగినందున ఆమె పరవశము చెందింది. దేహం కంపించింది. పరీక్షిత్ మహారాజా, తరువాత అదితి ప్రేమగద్గత కంఠముతో దేవదేవుని స్తుతింపడం మొదలుపెట్టింది. రమాపతి, యజ్ఞపతి, జగత్పతి అయిన ఆ దేవదేవుని ఆమె తన నేత్రములతో పానము చేస్తున్నట్టుగా కనిపించిందట. అంటే కళ్ళతో తాగిస్తున్నట్టుగా ఉందట భగవంతుని. అదితి పలుకుతున్నది ఏమని? ఓ యజ్ఞేశ్వర, యజ్ఞపురుష, అచ్యుత, శ్రవణమంగళ నామధేయుడైనటువంటి కీర్తిమంతుడ, ఆదిపురుష, ఈశ్వర, తీర్థపాద, ఆపన్న దీనజనులకు నీవే ఆశ్రయం. వారి దుఃఖాన్ని శమింపజేయడానికి నీవు అవతరించావు. మా పట్ల కరుణ చూపి ఇప్పుడు శుభాన్ని కలుగజేయము అని చెప్పి అడిగింది. దేవా, నీవు సర్వవ్యాపకుడైనటువంటి విశ్వరూపుడవు. ఈ విశ్వానికి సృష్టి స్థితి లయకారకుడవు. భౌతిక పదార్థమునందు శక్తిని నియోగించినప్పటికీ నీవెల్లప్పుడూ మూల స్వరూపముననే నిలిచిన వాడవై ఆ స్థానము నుండి చ్యుతి చెందకుండు. ఎందుకంటే నీ జ్ఞానం అమోఘమైనది, ఎటువంటి స్థితికైనా తగినది అయి ఉన్నది. నీవు ఎప్పుడూ మాయచే మోహగ్రస్తుడవు కావు.
దేవా నీకు వందనములు. ఓ అనంత, నీవు సంతృప్తి చెందితే మనిషి బ్రహ్మతో సమానమైనటువంటి ఆయువును, ఊర్ధ్వ మధ్య అధోలోకములలో దేని యందైనను దేహమును, అనంతముకు ఐశ్వర్యాన్ని, ధర్మార్థ కామములను, పూర్ణ జ్ఞానమును, అష్టసిద్ధులను పొందగలడు. ఇక శత్రుజయము వంటి అల్ప విషయములను గురించి చెప్పేదేముంది అని అడుగుతుంది. అంటే ఆ చెప్పింది, ఆమెకి ఏం కావాలో చెప్పిందా లేదా? ప్రార్థనలో ఏం చెప్పింది? ఏమరం అడిగింది ఆవిడ? ఏమడిగింది? ప్రార్థనలో కలిపేసి చెప్పేసింది ఆవిడ. ఏముందంటే చూడండి ఏమందో లాస్ట్లో, చివరిలో, నువ్వు సంతృప్తి చెందితే మనిషి బ్రహ్మతో సమానమైన ఆయువుని, ఊర్ధ్వ మధ్య అధోలోకాలలో దేని యందైనను దేహాన్ని, అనంతమైన ఐశ్వర్యాన్ని, ధర్మార్థ కామాలను, పూర్తి జ్ఞానమును, అష్టసిద్ధులను పొందగలడు. ఇక శత్రుజయము అంటే అల్ప విషయాలను గురించి చెప్పేదేముంది అని అడిగింది. అంటే ఏమడిగింది ఇక్కడ? ఇవన్నీ ఇవ్వగలిగిన వాడికి శత్రువులని జయించడం అనేది పెద్ద గొప్ప విషయమా అని అన్నది. అంటే ఇండైరెక్ట్ గా ఏమడుగుతుంది? నా పిల్లల యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జయింపబడాలని అడిగింది. అది అర్థమవుతుంది కదా అడిగేటువంటి విధానం అన్నమాట. ఇది ఎలాంటిదంటే, ఎవరి దగ్గర డబ్బులు అడగాలనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కీర్తించి అంతా అయిన తర్వాత మీలాంటి వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వడం పెద్ద కష్టం ఏంటండి? మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాడికి టిఫిన్ కొనుక్కు తినడానికి 100 రూపాయలు ఇవ్వడం కష్టమా అని అంటే దాని అర్థం ఏంటి? అవతలకి అర్థమైపోతుంది ఏం కావాలి వీడికి, టిఫిన్ చేయడానికి 100 రూపాయలు కావాలి వీడికి. అలాగా వెంటనే ఇక్కడ చూడండి, సుఖదేవ గోస్వామి పలికాడు. పరీక్షణ్ మహారాజా, భరతవంశ శ్రేష్ఠుడా, కమలలోచనుడు, సర్వజీవ హృదయస్థుడైన పరమాత్ముడైనటువంటి భగవానుడు ఆ విధముగా అదితిచే అర్చింపబడిన వాడై ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవదేవుడు పలికాడు, దేవమాత, శత్రువులచే సమస్త ఐశ్వర్యములు హరింపబడిన వారు, స్వస్థాన చ్యుతులు అంటే తమ స్థానాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అయిన పుత్రుల సంక్షేమాన్ని గూర్చి నీ చిరకాల వాంఛ నేను తెలుసుకున్నాను. దేవి, రణమునందు శత్రువులను జయించి స్వర్గరాజ్యమును ఐశ్వర్యమును తిరిగి పొంది పుత్రులను తిరిగి కలిసి వారిని గూడి నన్ను అర్చింపగోరుచున్నావని నాకు తెలుసు. నువ్వేం కోరుకుంటున్నావు? రణములో శత్రువులను జయించి స్వర్గరాజ్యాన్ని ఐశ్వర్యాన్ని తిరిగి పొంది పుత్రులను తిరిగి కలుసుకుని, ఎందుకంటే వాళ్ళందరూ పారిపోయారు కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు ఎవరికి, కామరూపులే దాక్కున్నారు అందరూ వీళ్ళు. కాబట్టి వాళ్ళని తిరిగి కలుసుకుని నన్ను నువ్వు వారితో పాటుగా కలిసి అర్చించాలనుకుంటున్నావని నాకు తెలుసు. రణమునందు ఇంద్రాది దేవతలచే దానవులు వధింపబడినప్పుడు వారి పత్నులు తమ భర్తల మృత్యువును గాంచి దుఃఖించుటను నీవు చూడకూరుచున్నావు కదా. నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు ఇంద్రాది దేవతలచే దానవులు వధింపబడినప్పుడు వారి పత్నులు తమ భర్తల మృత్యువును చూసి ఏడవడాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు కదా అని అడిగాడు. ఇప్పుడు మనం చూస్తుంటాం, అంటే చాలా అధమ తరగతికి చెందినటువంటి స్త్రీలు గొడవలు పడుతూ ఉంటారు. పడినప్పుడు ఏమని దూషిస్తుంటారు అవతల వాళ్ళని, మీ తాళ్ళు తెగిపోను, లేకపోతే అదే పోను అని చెప్పి అంటుంటారు లేదా? అదే ఇక్కడ చెప్తున్నట్టు, నువ్వు అలా ఏడవడం చూడాలనుకుంటున్నావా లేదా? అదే విష్ణు భగవానుడు చెప్తున్నాడు అనమాట. నువ్వు వాళ్ళు ఏడవడం, వాళ్ళు విధవరాళ్ళే ఏడవడం చూడాలనుకుంటున్నావు కదా. నీ పుత్రులు తమ యశస్సును ఐశ్వర్యమును తిరిగి పొందిన వారై ఎప్పటి వలనే స్వర్గమును వసించుటను నీవు కోరుకుంటున్నావు కదా. ఓ దేవమాత, అసుర యోత్తపతులందరూ ఇప్పుడు అజేయులై ఉన్నారని నా అభిప్రాయం. నన్ను ఆశ్రయించిన వాడు ఎవడు కూడా ఉత్తి చేతులతో ఉండడు, వాడికి లాభం కలుగుతుంది.
పుత్రుల రక్షణార్థమై నీవు నన్ను ప్రార్థించి పయోవ్రతముచే చక్కగా అర్చించితివి. కశ్యపుముని తపస్సు కారణమున నేను నీకు పుత్రుడనై నీ ఇతర పుత్రులను రక్షింపగలను. ఏం చెప్తున్నాడు? కాబట్టి నన్ను ప్రార్థించి పయోవ్రతంతో చక్కగా అర్చించావు కాబట్టి కశ్యపుముని తపస్సు కారణమున నేను నీకు పుత్రుడనై నీ ఇతర పుత్రులను రక్షింపగలను. సో ఇక్కడ కూడా ఏం చెప్పాడు? నీ వ్రతం చేత నేను సంతృప్తి చెందాను, కానీ కశ్యపుముని చేసిన తపస్సు కారణం చేత నీ పుత్రులను నేను రక్షిస్తానని చెప్పుకుంటున్నాను. కీర్తి ఎవరికి ఇచ్చాడు అక్కడ? మళ్ళీ కశ్యపుమునికి ఇచ్చాడు అనమాట. నీ భర్త అయిన కశ్యపుముని దేహమున నేను స్థితుడనై ఉన్నట్లు భావన చేస్తూ తపస్సు చే నిష్కల్మషుడైన ఆ మహాముని అర్చింపు. నువ్వు నీ భర్తని అర్చించుకు. నువ్వు ఎలా చూడాలి? నువ్వు నీ భర్త యొక్క దేహంలో నేను ఉన్నట్టుగా చూడు. దేవి, ఎవరడిగినా ఈ విషయాన్ని నువ్వు ఇతరులకు చెప్పరాదు. దేవరహస్యములను గుప్తముగా ఉంచినప్పుడే ఫలప్రదములు అవుతాయి అని చెప్పన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఏదో తిట్టుకుంది మొత్తానికి. ఏమంటున్నాడు విష్ణు ఇక్కడ? ఎవరడిగినా సరే దీని గురించి చెప్పొద్దు, నేను చెప్పిన మాట. ఎందుకంటే దేవరహస్యాలు గుప్తంగా ఉంటేనే ఫలప్రదాలు అవుతాయి అని చెప్పాడు. అంటే కావాలనే చెప్పాడు అనమాట. ఈవిడ ఎలాగో ఎవరో ఒకరు చెప్పేస్తున్నారు. అర్థమవుతుంది కదా ఇక్కడ. సుఖవాచ, సుఖదేవ గోస్వామి పలికాను. దేవదేవుడు ఈ రీతిగా పలికి అక్కడ నుండి అంతర్హితుడయ్యాడు. భగవంతుడు పుత్రునిగా ఆవిర్భవించగలడనడి అమూల్యమైనటువంటి వరమును పొందినదై అదితి తనను తాను కృతకృత్యురాలిగా భావించి పరమభక్తితో తన భర్త చెంతకు వెళ్ళి అమోఘ దృష్టి కలిగిన కశ్యపుముని తన యందు భగవదంశ ప్రవేశించినట్లుగా సమాధి యోగస్థితుడై చూడగలిగాడు. రాజా, వాయువు రెండు కాష్టముల నడుమ ఉరిపిడి కలిగించి అగ్నిని జనింపజేసిన రీతి భగవంతుని యందే సంపూర్ణముగా లగ్నమైన చిత్తము కలిగిన కశ్యపముని తన వీర్యమును అదితి గర్భమున ప్రవేశపెట్టెను. భగవానుడు అదితి గర్భమున ఉన్నాడని తెలుసుకున్న బ్రహ్మ దివ్య నామోచ్చారణచే ఆ దేవదేవుని స్తుతింపసాగాడు. అర్థమైంది. ఓహో, ఇక్కడ అదితి గర్భంలో ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయం. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడట ప్రార్థన చేయడానికి. బ్రహ్మదేవుడు పలికాడు, ఓ దేవదేవ, సర్వులచే కీర్తింపబడేవాడా, ఉరుక్రమ, నీకు జయము జయము. ఓ బ్రహ్మణ్యదేవ, త్రిగుణాధీశ, నీకు వందనములు. నీకు మాటి మాటికి నేను నమస్కరిస్తున్నాను. సర్వజీవ హృదయాంతరాళములలో ప్రవేశించినట్టు సర్వవ్యాపి విష్ణువునకు నా వందనములు. ముల్లోకములో నీ నాభియందే ఉన్నను వానికి నీవు పరముగా ఉన్నావు. పూర్వము నీవు కృష్ణి గర్భునిగా అవతరించావు. కేవలము వేదజ్ఞానము ద్వారా తెలియబడినట్టి పరమ సృష్టికర్తమైన నీకు నమస్కారము అని ప్రార్థన చేశాడు. ఏ ప్రభు, నీవు ముల్లోకములకు ఆది మధ్యాంత స్వరూపుడవు. వేదముల యందు నీవు అనంత శక్తినిధి అయిన పరమపురుషునిగా ప్రఖ్యాతి చెందావు. దేవా, జలమునందు పడిన ఆకులను కొమ్మలను తరంగములు రక్షించున్నట్లుగా తరంగములు ఆకర్షించున్నట్లు పరమ కాలస్వరూపుగా నీవు ఈ విశ్వమందలి సమస్తమును ఆకర్షించుతున్నావు అందుకుంటున్నాడు. దేవా, స్థావర జంగమ జీవులకు నీవే ఆది సృష్టికర్తవు. నీవు ప్రజాపతులకు కూడా ఉత్పత్తికారకుడవు. ప్రభు, జలమునందు మునుగువానికి నౌక ఏకైక ఆశయ అయినట్లు ప్రస్తుతము స్వర్గాధిపత్యము కోల్పోయినటువంటి దేవతలకు నీవే ఏకైక ఆశ్రయమై ఉన్నావు. దీనితో 17వ అధ్యాయం సమాప్తం. 18వ అధ్యాయం. సుఖదేవ గోస్వామి పలికాడు, బ్రహ్మదేవుడు ఈ విధముగా భగవానుని కర్మలను పరాక్రమమును కీర్తించిన తరువాత మరణాతీతుడైన దేవదేవుడు చతుర్భుజములలో శంఖ చక్ర గదా పద్మములను ధరించి పీతాంబరమును దాల్చి పద్మ పలాశలోచనుడై అదితి గర్భము నుండి ఆవిర్భవించారట. ఎలా ఆవిర్భవించాడు? ఆయన చతుర్భుజ రూపంలో ఆవిర్భవించాడు. ఎలాగైతే దేవకీదేవి గర్భం నుంచి ఉద్భవించాడో అలాగే ఉద్భవించాడు. దానికంటే ముందు జరిగినటువంటి అవతారం. భగవానుని మేఘశ్యామల వర్ణ దేహము ఉన్మాదరహితముగా ఉన్నది. మకర కుండల శోభితముకు అతని ముఖ కమలము అతి సుందరముగా గోచరించింది. అతని వక్షస్థలము శ్రీవత్స చిహ్నితమై ఉన్నది. ఆ దేవదేవుడు కరకంకణములను, అంగదములను, కిరీటమును, కటి ప్రదేశమున మేఖలమును, యజ్ఞోపవేతమును, పాదపద్మముల యందు నూపురములను ధరించి ఉన్నాడు. ఆయన యొక్క చతుర్భుజ రూపం ఎలా ఉందో చెప్తున్నారు ఇక్కడ. అసాధారణ సౌందర్యయుతముకు వనమాల అతని
వక్షస్థలమును అలంకరించి ఉండెను. దాని పుష్పములు అత్యంత సుగంధమయములైన కారణమున తుమ్మెదల గుంపు జుంకారము చేయుచు మకరందము కొరకు వానిపై దాడి చేశాను. కంఠమున కౌస్తుభమణి విరాజిల్లుచుండగా భగవానుడు ఆవిర్భవించినప్పుడు అతని తేజముచే కశ్యప ప్రజాపతి గృహమున అంధకారము నశించెను. ఆ సమయమున అన్ని దిక్కులయందు, నదుల సముద్రములయందు, ఎల్లరి హృదయములయందు ఆనందము వెల్లివిరిసెను. ఋతువులు తమ తమ గుణములను ప్రదర్శించినవి. ఊర్ధ్వ అంతరిక్ష భూతలమునందరి సమస్త జీవరాశి హర్షమునుందెను. దేవతలు, గోవులు, బ్రాహ్మణులు, పర్వతములు ఆనందపూర్ణములయ్యను. భగవంతుడు గాని, ఒక మహాభక్తుడు గాని ఎవరైనా ఆవిర్భవించినప్పుడు అలాంటి శుభలక్షణాలు కనిపిస్తాయి. ఈ రోజుల్లో కనిపించవు. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని కూడా దీనికి వ్యతిరేక లక్షణాలే కనిపిస్తుంటాయి. శ్రవణ ద్వాదశి నాడు చూడండి, శ్రవణ ద్వాదశి నాడు అంటే భాద్రపద శుక్లపక్ష ద్వాదశి అంటే ఈ రోజు అన్నమాట. శ్రవణ ద్వాదశి. శ్రవణ ద్వాదశి నాడు చంద్రుడు శ్రవణమున ఉండగా అభిజిత్ శుభముహూర్తమున, ఇప్పుడు మనం అభిజిత్ ముహూర్తంలో ఉన్నాం ఖచ్చితంగా చెప్పాలంటే. అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం ఉంటుంది అనమాట, 11:30 ఆ ప్రాంతం నుండి. అభిజిత్ శుభముహూర్తమున భగవానుడి జగత్తులో ఆవిర్భవించను. శ్రీ వామనదేవ భగవానికి జయ. దేవదేవుని ప్రాదుర్భావము పరమ మంగళమని భావించినవై సకల నక్షత్రములు, సూర్యుడు మొదలుకొని శనైశ్చరుని వరకు గల సకల గ్రహములు ఔదార్యపూర్ణములయ్యాయి ఈ సమయం. అంటే ఇది చాలా మంచి సమయం అన్నమాట. రాజా, భగవానుడు ద్వాదశీ తిథి యందు అవతరించినప్పుడు సూర్యుడు ఆకాశ మధ్యమున ఉన్నట్లు పండితులు తెలుసుకునేది. అంటే మిట్ట మధ్యాహ్నం అన్నమాట. ఆ ద్వాదశి విజయనామముతో పిలువబడింది. ఎందుకంటే భగవంతుడు జన్మించాడు కాబట్టి దీనిని ఏమంటారు? విజయ ద్వాదశి అని చెప్పుంటారు. శంఖములు, దుందుబులు, మృదంగములు, పణవానకములు, ఇతర వాద్యములు సంయుక్తముగా మ్రోగింపబడగా కోలాహలముకు శబ్దము వాని నుండి బయలుబడిలను. అప్సరసులు మిక్కిలి ముదమందిన వారి హర్షాతిరేకముతో నృత్యము చేసిరి. గంధర్వ శ్రేష్ఠులు గానము చేసిరి. మునులు, దేవతలు, మనువులు, పితృదేవతలు, అగ్నిదేవతలు దేవదేవుని స్తుతించారు. సిద్ధగణము, విద్యాధరులు, కింపురుషులు, కిన్నెరులు, చారణులు, యక్షులు, రాక్షసులు, సుపర్ణులు, నాగశ్రేష్ఠులు, దేవతానుచరులు నృత్య కీర్తనలతో భగవంతుని స్తుతిస్తూ అదితి ఆశ్రమమును పుష్పవృష్టితో ముంచెత్తారు. పైనుంచి పుష్పవృష్టి కురుస్తుంది. నిజయోగమాయచే దివ్యదేహమును గ్రహించిన వాడై తన గర్భము నుండి భగవానుడు ప్రకటమవడం చూసినప్పుడు అదితి విస్మితయు హర్షాన్వితయునయ్యను. కశ్యప ప్రజాపతి ఆ దేవదేవుని గాంచి ఆనందాశ్చర్యములతో జయధ్వనులు గావించారట. భగవానుడు ఆభరణములతోనూ ఆయుధములతోనూ ఆది రూపమున ఆవిర్భవించాడు. నిత్యమైన ఆ రూపము భౌతిక జగత్తునందు అగోచరమైనను అతడు ఆ రూపమునని అవతరించి పిదప తల్లిదండ్రులు గాంచుచుండగా నటుని వలె వామన వటువు రూపమును దాల్చాడు. ఆవిర్భవించడం ఎలా ఆవిర్భవించాడు? చతుర్భుజ విష్ణు రూపంతో. వాళ్ళు చూస్తుండగానే నటుడిలాగా మళ్ళీ ఏం చేశాడట? వామన వటువు రూపమును దాల్చాను. వామన అంటే పొట్టిగా ఉన్నటువంటి, వటువు అంటే బ్రహ్మచారి. వామన రూపమున భగవానుని గాంచినంతటా మహర్షులు మిక్కిలి ముదమందిన వారై కశ్యప మునిని ముందుంచుకొని అతనికి జాతకర్మాదులు అనరించారు. వెంటనే అతని యొక్క జాతకర్మ చేశారు, పుట్టిన సమయం ఎలా ఉంటుంది. వామన దేవుని ఉపనయన కార్యమున సూర్యదేవుడు స్వయముగా గాయత్రి మంత్రమును ఉచ్చరించాడు. సూర్యదేవుడు స్వయంగా. బృహస్పతి యజ్ఞోపవేతమును ఇచ్చాడు. కశ్యపముని మేఖలమును ఒసగాడు. తర్వాత మేఖలం అంటే ఏమిటి? బెల్ట్ అనమాట, అదవుతుంది కదా. భూదేవి కృష్ణాజనమును అంటే ఏమిటి? జింక చర్మం అన్నమాట, చుట్టూ కట్టుకునేటువంటి జింక చర్మం. వనరాజుకు చంద్రుడు బ్రహ్మదండమునిచ్చాడట. తల్లి అయినటువంటి అదితి కౌపీనం వచ్చిందట. స్వర్గాది దేవత ఛత్రమును అతడికి ఇచ్చాడట, గొడుగుని. రాజా, అవ్యయుడైనటువంటి భగవానునికి బ్రహ్మడు కమండలమునిచ్చాడు. సప్తర్షులు కుశగ్రాసమును, సరస్వతీదేవి రుద్రాక్షమాలను అతనికి ఇచ్చిందట. ఆ విధముగా వామన దేవునికి యజ్ఞోపవేత ధారణము జరిగినంతటా యక్షరాజుకు కుబేరుడు భిక్షాపాత్రను ఇచ్చాడు. శివపత్ని జగన్మాత అయిన భగవతీదేవి అతనికి తొలి భిక్ష ఇచ్చిందట.
ప్రకారము అందరిచే సత్కరింపబడిన వాడే వటుశ్రేష్ఠుడైనటువంటి వామనదేవుడు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతూ బ్రహ్మర్షులతో నిండినట్టి సభాగృహమునంతటిని సౌందర్యమున అతిశయించాడు. తరువాత శ్రీ వామనదేవుడు యజ్ఞాగ్నిని ప్రజ్వరిల్ల చేసిన తరువాత దానిని అర్చించి యజ్ఞస్థలిలో హోమము నిర్వహించను. భృగువంశీయులకు బ్రాహ్మణుల సంరక్షణలో బలిచక్రవర్తి అశ్వమేధ యజ్ఞములు నిర్వహించుతున్నాడని ఎరింగి నిఖిల గుణపూర్ణుడగు ఆ భగవానుడు అతనిని అనుగ్రహించడం కోసం అక్కడికి వెళ్ళాడు. తన భారముచే ఆ దేవదేవుడు ప్రతి పదమునందును భూమిని అవనతము కావించను. వెంటనే ఆయన పుట్టడంతో పుట్టినరోజే ఏమైంది, ఉపనయనం కూడా అయిపోయింది. మనలాగా 6 ఏళ్ళు 7 ఏళ్ళు మెల్లగా ఎదగడం ఏమీ లేవు. ఏం చేశాడు, నేరుగా ఉపనయనం అయిపోయింది వెంటనే. చూడండి, వెంటనే ఆయన ఏం చేశాడు, ఈ విధంగా బలి చక్రవర్తి బ్రాహ్మణుల సంరక్షణలో అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాడని తెలిసింది. తెలియగానే ఏం చేశాడు, వచ్చిన పని అవగొట్టుకోవాలి కదా, వేరే పని ఏం లేదని. కాబట్టి అక్కడికి వెళ్ళాడట. వెళుతున్నప్పుడు ఆయన భారము చేత, ఆయన పుట్టిగా ఉన్నాడు చూడడానికి, కానీ ఆయన వేసే ప్రతి అడుగులను కూడా భూమిని అవనతం కావించాడట. చూడండి, ఇలాగా ఊగుతూ ఉందట భూమి, నడుస్తూ వస్తూ ఉంటాయి. నర్మదా నదికి ఉత్తర తీరమున భృగుకచ్చమును క్షేత్రమున యజ్ఞ నిర్వహణమునందు నెలకొనిన భృగు వంశీయులకు బ్రాహ్మణులు తమ చెంతనే సూర్యుడు ఉదయించుతున్నట్లుగా వామనదేవుని గాంచారట. అంటే దూరంగా నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట. నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉందట, సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా ఉందట. దగ్గరికి వచ్చే కొంచెం చూడండి సూర్యుడు ఎలా ప్రకాశం వస్తుందో, అలాగే నడుచుకుంటూ వస్తుంటే సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా ఉందట. మరి ఇక్కడ చూడండి, దాన్ని ఏమన్నారు, నర్మదా నదికి ఉత్తర తీరమున భృగుకచ్చము అనేటువంటి క్షేత్రం. ఆ భృగుకచ్చం అనేటువంటి క్షేత్రాన్ని ఇప్పుడు భరూచ్ అని అంటారు. అది ఎక్కడుంది, గుజరాత్ రాష్ట్రంలో ఉందన్నమాట. గుజరాత్ రాష్ట్రంలో భరూచ్ అనే ప్రాంతమే ఈ భృగుకచ్చం. రాజా వామనదేవుని తేజము వలన బలి చక్రవర్తితో పాటు ఋత్విక్కులు సదస్సులు తేజోహీనులైరట. అంతటా వారు సాక్షాత్తుగా సూర్యదేవుడు లేదా సనత్ కుమారుడు లేదా అగ్నిదేవుడు యజ్ఞ దర్శనార్థం వచ్చారా అని చర్చించుకోసాగారట. ఎవరు వస్తున్నవాడు, ఎవరు సూర్యుడా లేకపోతే సనత్ కుమారుడా లేకపోతే ఎవరు ఏమిటారు. భృగువంశీయులకు ఋత్విక్కులు వారి శిష్యులు ఇలా నానా విధములుగా తర్కించుకుంటుండగా దండమును ఛత్రమును జలపూర్ణ కమండలమును చేతబట్టి వామనదేవుడు అశ్వమేధ యజ్ఞస్థలిలో ప్రవేశించాడు. మౌంజీ మేకలమును యజ్ఞోపవేతమును అజినోత్తరమును దాల్చిన వాడై జటాధారియకు బ్రాహ్మణ వటువుగా గోచరించుచు వామనదేవుడు యజ్ఞస్థలిలో ప్రవేశించాడు. అతని తేజస్సు శిష్య సమేతముగా ఋత్విక్కులందరి తేజస్సును హరింపగా వారందరూ ఆసనముల నుండి లేచి వందనములతో ఆ దేవదేవుని యథోచితముగా ఆహ్వానించారు. సుందరమైన అవయవములు రూప సౌందర్యమును ఇనుమడింపజేయున్నట్లుగా ఉన్న వామనదేవుని చూసిన బలి చక్రవర్తి మొదమంది సంతుష్ట చిత్తముతో అతనికి ఆసనమునిచ్చాడు. ముక్తాత్ములకు మనోరముడైన భగవానుని ఆ విధముగా సముచిత రీతిని ఆహ్వానించిన బలి చక్రవర్తి అతనికి పాద ప్రక్షాళనము చేసి అర్చించాడు. వెంటనే రాగానే కాళ్ళు కడిగి అర్చించాడు. దేవతాశ్రేష్ఠుడు జటాచూటమున చంద్రకళను ధరించిన వాడు అగు శివుడు విష్ణు భగవానుని కాలి బొటన వేలు నుండి ఉద్భవించిన గంగాజలమును భక్తితో శిరమున దాల్చున్నాడు. శివుడు ఏం చేస్తాడు, తన శిరస్సుపై ఏం ధరిస్తాడు, గంగాజలాన్ని ధరిస్తాడు. ఆ గంగాజలం ఏమిటది, విష్ణు భగవానుని కాలి బొటన వేలు నుండి ఉద్భవించిన గంగాజలం. ఈ విషయము తెలిసిన బలి చక్రవర్తి ఆ మహాదేవుని అనుసరిస్తూ జలమును తాను కూడా శిరమును దాల్చాడు. ఆయన కాళ్ళు పెట్టి
నీ పాద ప్రక్షాళిత జలముచే నేను సమస్త పాపముల నుండి విడిపడ్డాను. హే ప్రభు, నీ చిన్న పాదపద్మ స్పర్శచే ధరాతలమే పునీతమైనది. బ్రాహ్మణ బాలక, నీవేదో యాచించుటకి ఇక్కడకు వచ్చినట్లుగా గోచరిస్తున్నది. కనుక నీకేది కావాలో దానిని నా నుండి స్వీకరించు. పరమ పూజ్యుడా, గోవులు, బంగారము, ఉపకరణయుక్తమగు గృహము అంటే ఏమిటి? ఫర్నిచర్తో ఉన్నటువంటి హౌస్ అన్నమాట. దాన్ని ఏమంటున్నారు? ఉపకరణయుక్తమగు గృహము అంటే ఫర్నిచర్ ఉన్నటువంటి ఇల్లు. రుచికరములకు అన్నపానీయములు, భార్యగా స్వీకరించడానికి బ్రాహ్మణ కన్య, సమృద్ధములకు గ్రామములు, అశ్వములు, గజములు, రథములు, ఇంకా కోరినదేదైనా నా నుండి గ్రహించు అని చెప్పారు. 18వ అధ్యాయం పూర్తయింది. తర్వాత 19వ అధ్యాయం సుఖదేవ గోస్వామి పలుకుతున్నాడు. బలి చక్రవర్తి పలికిన ధర్మయుక్తము సూనృతము అయిన వాక్కులను వినినంతటా దేవదేవుడైన వామనుడు చాలా సంతృప్తి చెంది అతన్ని ప్రశంసించాడు. భగవాను వాచ, దేవదేవుడు పలికాడు, రాజా, నీ ప్రస్తుత ఉపదేశకులు భృగువంశీయులకు బ్రాహ్మణులు అయినందున పరలోక ప్రాప్తి విషయమున ప్రశాంతుడు మాననీయుడు అయిన నీ తాత ప్రహ్లాదుడు ఉపదేశకర్త అయినందున నీవు నిజముగా మహనీయుడవు. ఏమంటున్నాడు? నీకు ఉపదేశం చేసే బ్రాహ్మణులు ఎవరు? భృగువంశానికి చెందినవాడు. అలాగే నీకు ఉపదేశం చేసేవాడు ఎవరు? నీ తాత అయిన ప్రహ్లాదుడు. కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివి. యథార్థములైన నీ వాక్కులు పూర్తిగా ధర్మసమ్మతములై నీ వంశాచరణమునకు తగినట్లుగా ఉన్నవి. నువ్వు మాట్లాడిన మాటలు అవి నీ యశస్సును ఇనుమడింపజేయగలవు. మీ వంశమున పుట్టి నీచ మనస్కుడైన వాడు, కృపణుడు అయిన వాడు ఇంతవరకు లేనే లేడని నాకు తెలుసు. బ్రాహ్మణులకు దానమొసగ నిరాకరించిన వాడు గాని, దానమిస్తానని మాట ఇచ్చి తరువాత ప్రతిజ్ఞాపాలనలో విఫలుడైన వాడు గాని నీ వంశంలో లేడు. బలిరాజా, తీర్థస్థానమున యాచించినప్పుడు బ్రాహ్మణులకు దానం ఇవ్వకుండా నిరాకరించిన వాడు, లేదా రణరంగమున క్షత్రియులతో పోరాడడానికి విముఖుడైన వాడు అయిన నీచ మనస్కుడకు రాజు మీ వంశములో పుట్టలేదు. ఆకాశములోని చంద్రుని వంటి ప్రహ్లాదుని వలన మీ వంశము మరింత యశోవంతముగానైనది. నీ వంశమునందే హిరణ్యాక్షుడు జన్మించాడు. సమస్త దిక్కులను జయించడానికి అతడు కేవలము గదను చేపట్టి ఒంటరిగా ఎటువంటి సహాయము లేకుండానే భూగోళమంతా పరిభ్రమించాడు. అయినా తనను ఎదురించు వీరుడే అతనికి కనబడలేదు. పొగుడుతున్నాడు. ఎవరిని? హిరణ్యాక్షుణ్ణి. హిరణ్యాక్షుణ్ణి పొగుడుతున్నాడు ఇక్కడ చూడండి. భూమిని గర్భోదక సముద్రము నుండి ఉద్ధరించేటప్పుడు శూకర రూపమునందున్న విష్ణు భగవానుడు తనకు ఎదురుపడిన హిరణ్యాక్షుణ్ణి వధించాడు. వారి నడుమ పోరు తీవ్రముగా సాగినంతటా భగవానుడు అతి కష్టముతో అతనిని సంహరించాడు. చూడండి, పొగడాలి కదా మరి పరిస్థితి. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఇక్కడ ఏదో హిరణ్యాక్షుడే గొప్పవాడు అన్నట్టుగా పొగుడుతున్నాడు అనమాట. అతి కష్టముతో అతన్ని సంహరించాడు. ఎవరు? వరాహ భగవానుడు అనమాట. హిరణ్యాక్షుని అసాధారణమైనటువంటి పరాక్రమాన్ని స్మరిస్తూ దేవదేవుడు తరువాత తనను విజేతగా భావించాడు. చూడండి, దేవుడు హిరణ్యాక్షుని యొక్క అసాధారణమైనటువంటి పరాక్రమాన్ని స్మరిస్తున్నట దేవదేవుడు తర్వాత తనను విజేతగా భావించారట. పదజాలం ఎలా వాడాడో చూడండి. సోదరుడు సంహరింపబడినాడనే వార్తను విన్న తర్వాత హిరణ్యకశిపుడు తన సోదర హంతకుడకు విష్ణువును వధించాలని తీవ్రమైన కోపంతో అతని నిలయముకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి? వైకుంఠానికి వెళ్ళాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. శూలపాణి అయి హిరణ్యకశిపుడు మూర్తిభవించిన మృత్యువు వలె రావడాన్ని చూసిన మహామాయావి కాలజ్ఞుడు అయిన విష్ణువు ఇలా అనుకున్నాడట. ఏమని? నేను ఏ ప్రదేశములకు వెళ్ళినా జీవులను అనుసరించి మృత్యువు వలె ఈ హిరణ్యకశిపుడు నన్ను అనుసరిస్తాడు. కనుక ఇతని హృదయమునందు ప్రవేశించుట నాకు ఉత్తమం. కేవలము బాహ్య దృష్టియే కలిగినందున అప్పుడు ఇతడు నన్ను చూడలేడు అనుకున్నాడట. ఎవరు? విష్ణు. విష్ణు ప్రత్యేకించి ప్రవేశించాలి ఆ హృదయంలోకి. అప్పటికే అక్కడ ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడట? వీడు కేవలం బయట ఉన్నవే చూడగలడు, లోపల ఉన్నవి చూడలేదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు నేను దాక్కోవాలి వీడి దగ్గర నుంచి అనుకుని ఎవరి హృదయంలో దాక్కున్నాడట?
హిరణ్యకశిపుడు హృదయంలోనే దాక్కున్నాడు. వామనదేవుడు పలికాడు, దానవరాజా, విష్ణువు ఈ ప్రకారము నిర్ణయించుకుని తన వైపుకు అత్యంత వేగంతో వస్తున్నటువంటి హిరణ్యకశిపుని దేహంలో ప్రవేశించాడు. పరమ ఉద్విగ్నుడైన దేవదేవుడు హిరణ్యకశిపునికి అచింత్యమగు సూక్ష్మదేహమున శ్వాసతో పాటు ఆ దానవుని నాసికలోనికి చేరాడు. ఏమంటున్నాడంటే విష్ణు భయపడ్డాడు, మీ యొక్క ముత్తాత రావడం చూసి. అందుకే ఏం చేశారట, అచింత్యమైనటువంటి సూక్ష్మదేహం రూపంలో ఎప్పుడైతే ఆయన శ్వాస తీసుకున్నప్పుడు ఆ ముక్కులోకి వెళ్ళిపోయాడు అని చెప్పాం. చూడండి, విష్ణు నిలయము శూన్యముగా ఉండడాన్ని చూసి హిరణ్యకశిపుడు విష్ణువు కోసం సర్వత్రా వెతకసాగాడు. అతనిని చూడలేకపోవడంతో క్రుద్ధుడై గర్జిస్తూ ఆ దానవుడు ధరాతలము, ఉన్నతలోకములు, సమస్త దిక్కులు, గుహలు, సముద్రములతో పాటు విశ్వమంతా శోధించాడట. ఎవరి కోసం? విష్ణు 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 విష్ణు, ఎక్కడున్నావు, నేను చంపుతానని. అయినా వీరుడైనటువంటి అతడు విష్ణువుని ఎక్కడా చూడలేకపోయాడు. ఎందుకంటే వాడి హృదయంలో ఉన్న విష్ణువునే చూడలేకపోయాడు. ఇంకేముంది? విష్ణువుని చూడలేక హిరణ్యకశిపుడు ఇలా అన్నాడట, నేను విశ్వమంతా వెతికినా నా సోదర హంతకుడైన విష్ణువు కనబడలేదు. కాబట్టి ఏ స్థానము నుండి మనుజుడు తిరిగి రాడో అట్టి స్థానమునకు అతడు వెళ్ళి ఉంటాడు అనుకున్నాడు. అంటే చచ్చిపోయి ఉంటాడు అనుకున్నాడట. ఎవరు? విష్ణువు చచ్చిపోయాడేమో అనుకున్నాడట. ఎవరు? హిరణ్యకశిపుడు. విష్ణువు పట్ల హిరణ్యకశిపుడి క్రోధము మరణ పర్యంతము కొనసాగింది. దేహాత్మ బుద్ధి కలిగిన ఇతర జనులు మిథ్యాహంకారము, ప్రబలమగు అజ్ఞానము వలననే క్రోధమును భూని ఉంటారు. ప్రహ్లాదుని తనయుడు, నీ జనకుడు అగు విరోచనుడు బ్రాహ్మణుల పట్ల అమిత వాత్సల్యమును కలిగిన వాడు. తన చెంతకు దేవతలే బ్రాహ్మణుల రూపమున వచ్చినారని తెలిసినప్పటికీ వారు అడుగగా తన ఆయువుని ఇచ్చివేశాడు. ఎవరు? విరోచనుడట. విరోచనుడు ఏం దానంగా ఇచ్చారట? తన ఆయుష్ని ఇచ్చేసాడట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూస్తే ఈ నృసింహస్వామి వచ్చి సంహరించిన విషయాన్ని చెప్పట్ల, ఎందుకంటే అది అప్రస్తుతం అనమాట. ఎందుకు అది చెప్తే వీడికి కోపం వస్తుంది మళ్ళీ. ఎంతవరకు విష్ణువు దాక్కున్నాడు, పారిపోయాడనే చెప్తున్నాడు తప్ప హిరణ్యకశిపుడు సంహరింపబడ్డాడు అనేది చెప్పట్లేదు అనమాట. చూడండి, దౌత్యం అంటారు దీన్ని. నీవు కూడా గృహస్థులకు బ్రాహ్మణులు, నీ పూర్వజులు మహోన్నతమైన కర్మలచే సుప్రసిద్ధులైన మహావీరులు అనుసరించినట్టు ధర్మములను అనుసరించావు. నువ్వు కూడా ఓ దైత్యరాజా, అటువంటి ఉన్నత వంశమును పుట్టినవాడవు, ఉదారముగా దానమివ్వగలిగిన వాడవు అయిన నిన్ను నా పాదముల కొలతతో కేవలము 3 అడుగుల స్థలమును నేను కోరుతున్నాను అని అడిగాడు. విశ్వపాలకుడవు రాజా, నీవు చాలా మిక్కిలి ఉదారుడవు. నేను కోరినంత స్థలమును ఇవ్వగలిగిన వాడు అయినప్పటికీ నేను ఎంత అడిగితే అంత ఇవ్వగలవు నువ్వు. కానీ అనవసరమైనది ఇది కూడా నేను అడగను నిన్ను. బ్రాహ్మణుడు కేవలం తనకు అవసరమైనంత దానాన్నే స్వీకరిస్తే పాపములో చిక్కుపడడు అని చెప్పాడు. నాకు కావాల్సింది నా అడుగులతో 3 అడుగులే, అంతకుమించి ఎక్కువ నాకు వద్దు. ఎక్కువ అడిగితే నాకు పాపం వస్తుంది అన్నాడు. బలి అంటున్నాడు. బలి చక్రవర్తి పలికెను, బ్రాహ్మణ బాలక, నీ ఉపదేశములు పండితులు వృద్ధుల యొక్క ఉపదేశములతో సమానములై ఉన్నది. అయినా నీవు బాలుడవు, అల్పబుద్ధి కలవాడువు అయి ఉన్నావు కనుక నీ స్వార్థ విషయంలో నీవు వివేకహీనునిగా ఉన్నావు. ఎందుకంటే నీ స్వార్థం ఏంటో నీకు తెలియట్లే, నీకు ఏం కావాలో కూడా తెలియకుండా ఉన్నావు. ఉపదేశాలు చూస్తే మళ్ళీ గొప్ప పండితుల్లాగా వృద్ధుల్లాగా చేశావు. విశ్వములోని ముల్లోకాలకు అధిపతిని కాబట్టి సమస్త ద్వీపమును నీకు నేను ఇవ్వగలను. ఏదో యాచించుటకు వచ్చిన నీవు తీయని మాటలతో నన్ను ప్రసన్నుని చేసి ఇప్పుడు కేవలము 3 అడుగుల స్థలాన్ని అడిగావు. నిక్కముగా నువ్వు బుద్ధి లేని వాడివే అని చెప్పాను. నువ్వు పొగిడినటువంటి విధానం చూస్తే ఎలా అడిగావు? నువ్వు ఏదో గొప్పది అడుగుతావేమో అనుకున్నాను. చివరికి తుస్సుమనిపించావు. ఏమంటున్నావు? కేవలం 3 అడుగులు అడుగుతున్నావు. బాలక, నన్ను యాచించిన వానికి మరొక్క చోట వేరేదిను యాచింపనవసరం ఉండదు. నన్ను దానం అడిగిన వాడు ఇంకెక్కడ దానం అడగాల్సినటువంటి అవసరం రాకూడదు. కనుక నీ అవసరాన్ని బట్టి జీవితానికి తగినంత భూమిని నా నుండి గ్రహింపు. 3 అడుగులు ఎక్కడ సరిపోతుంది? తీసుకో, కావలసినంత ఇస్తాను. శ్రీ భగవాను వాచ, భగవానుడి పలికెను, రాజా, ఇంద్రియ నిగ్రహము లేని వానిని ముల్లోకములలో ఇంద్రియ ప్రీతికరములు ఏవి కలవో అవన్నీ కలిపి తృప్తి చాలవు. గొప్ప స్టేట్మెంట్ ఇది. ఏమన్నాడు? ఒకడికి ఇంద్రియ తృప్తి లేకపోతే, ఇంద్రియ నిగ్రహం లేదనుకో, వాడికి ఇంద్రియ ప్రీతికరమైనవి ఏవి ఇచ్చినా ముల్లోకాల్లో అవేవి తృప్తిపరచలేవు వాడు. 3 అడుగుల స్థలముతో నేను తృప్తి పడకపోతే
9 వర్షాలు కలిగినటువంటి ఒక ద్వీపాన్ని పొందినా నేను సంతృప్తి చెందాను. చూడండి లాజిక్ మళ్ళీ ఒకవేళ నేను 3 అడుగుల స్థలంతో సంతృప్తి చెందలేకపోతే నువ్వు మొత్తం ద్వీపాన్ని ఇచ్చినా కూడా నేను సంతృప్తి చెందను. ఒక ద్వీపమును పొందిన మరల ఇతరుల ద్వీపములను పొందాలనే ఆశ పడుతాను. పృథు మహారాజు, గయుడు, మున్నగు మహాశక్తివంతులకు రాజులు సప్తద్వీపాధిపత్యాన్ని పొందిన తృప్తి చెందలేదని, తమ కోరికలకు అంతమును కనుగొనలేకపోయారని నేను విన్నాను పూర్వం. ఎవరు? పృథు మహారాజు, గయుడు లాంటి వాళ్ళు. ప్రారబ్ధ వశమున పొందిన దానితోనే మనుజుడు తృప్తి చెందాలి. ఎందుకంటే అసంతృప్తి ఎన్నడూను సుఖాన్ని కలుగు చేయదు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు ముల్లోకాలను పొందిన సుఖభాగుడు కాలేడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇంద్రియ నిగ్రహం లేనివాడు ముల్లోకాలను జయించిన సుఖభాగుడు కాజాలడు. భౌతిక అస్తిత్వమే అర్ధకామ విషయమున అసంతృప్తిని కలుగు చేస్తుంది. జన్మమృత్యు భరితమైన భౌతిక జీవనము కొనసాగించుటకు అదే కారణం. కానీ ప్రారబ్ధానుసారము లభించిన దానితో తృప్తి పడేవాడు సంసారము నుండి ముక్తిని పొందడానికి యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి అన్నిటికంటే గొప్పదేమిటి? సంతృప్తి. అదే గొప్పది. ప్రారబ్ధమును అనుసరించి లభించిన దానితో సంతృప్తి చెందే బ్రాహ్మణుడి ఆధ్యాత్మిక తేజస్సు నిరంతరము వృద్ధి చెందుతుంది. కానీ అసంతృప్తుడై ఉండే బ్రాహ్మణుని తేజస్సు జలము చేత నశించే అగ్ని తేజమూలే నశించిపోతుంది. కనుక ఓ రాజా, వరదశ్రేష్ఠుడమైనటువంటి నిన్ను కేవలము 3 అడుగుల స్థలమునే నేను అడిగాను. ఎందుకంటే ఎంత అవసరమో అంత మాత్రమే గ్రహించి పూర్ణ సంతుష్టిని పొందడం సుఖమయ గతి కాబట్టి అని చెప్పాను. సుఖదేవ గోస్వామి పలికాడు. భగవానుడు ఆ విధముగా పలికినంతటా బలి చక్రవర్తి నవ్వి, సరే నీకు ఇష్టమైనదే తీసుకో అని పలికాడు. పిదప కోరినంత స్థలమును ఇస్తానని వామనునికి చేసిన వాగ్దానమును ధ్రువపరుచుట కోసం అతడు జలపాత్రను గ్రహించాడు. అంటే నువ్వు అడిగినది ఇస్తానని వామనునికి చేసిన వాగ్దానాన్ని ధ్రువపరచడం కోసం, అంటే కన్ఫర్మ్ చేయడం కోసం జలపాత్రను పట్టుకున్నాడట. జ్ఞానులలో శ్రేష్ఠుడకు శుక్రాచార్యుడు విష్ణువు యొక్క ప్రయోజనము తెలుసుకుని సమస్తమును ఆ వామనునికి అర్పింప ఉద్యుక్తుడైన తన శిష్యునితో వెంటనే ఇట్లు పలికాడు. వెనకాల ఎవరున్నారు? శుక్రాచార్యుడు ఉన్నాడు. ఓరి పిచ్చివాడ, నువ్వు ఆ మాయావి చేతికి దొరికేసావు నువ్వు అని చెప్పి వెంటనే శుక్రాచార్యుడు అంటున్నాడు. విరోచన నందన, వామన రూపమున ఉన్నట్టు ఈ వటువు సాక్షాత్తుగా అవ్యయుడైన విష్ణు భగవానుడే. కశ్యప మునిని తండ్రిగాను అదితిని తల్లిగాను గ్రహించి ఇతడు దేవకార్యాన్ని సాధించడానికి ఇప్పుడు ఆవిర్భవించాడు. ఇతనికి భూమి ఇస్తానని వాగ్దానం చేసి ఎంత ప్రమాదకరమైన పరిస్థితిని కొని తెచ్చుకున్నావో నీకు తెలియదు. ఈ ప్రతిజ్ఞ ఎంత మాత్రము నీకు శుభకరము కాదు. ఇది అసురులకు గొప్ప హాని కలిగించగలదు. ఇది కపట బ్రహ్మచారి రూపమున కనిపిస్తున్న ఇతడు వాస్తవమునకు దేవదేవుడైన శ్రీహరి. నీ రాజ్యాన్ని, సంపదను, సౌందర్యాన్ని, తేజమును, యశస్సును, విద్యను హరించడానికే ఇతడు ఈ రూపమున వచ్చాడు. నీ నుండి సమస్తాన్ని తీసుకుని అతడు దానిని నీ శత్రువైన ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. ఇతనికి 3 అడుగుల స్థలాన్ని దానం ఇస్తానని ప్రతిజ్ఞ చేశావు. కానీ అది నెరవేర్చినంతనే ఇతడు ముల్లోకములను ఆక్రమింపగలడు. ఓరి మూర్ఖుడా, నీ వెంతటి ఘోరమైన తప్పు చేశావో నీకు తెలియదు. సమస్తాన్ని విష్ణువుకు ఇచ్చిన తరువాత నీకు బతుకే ఉండదు. అప్పుడు నువ్వు ఎలా జీవిస్తావు అడిగాడు. వామనుడు మొదట ఒక పాదముతో ముల్లోకములను, పిదప 2వ పాదముతో అంతరిక్షమును, విరాట్ రూపముతో సమస్తమును ఆక్రమిస్తాడు. అప్పుడు అతని 3వ పాదము ఉంచడానికి నువ్వేమిస్తావు? ముందే చెప్పేస్తున్నాడు జరగబోయేదేమిటి. ఒక పాదంతో ఏం చేస్తాడు? ముందు ముల్లోకాలను ఆక్రమించేస్తాడు. 2వ పాదంతో అంతరిక్షాన్ని ఆక్రమించేస్తాడు. విరాట్ రూపముతో సమస్తాన్ని ఆక్రమించేస్తాడు. ఇంక మిగిలిది ఏముండదు ఇవ్వడానికి. ఏమిస్తావు నువ్వు? నిజముగా నీవు నీ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి అసమర్థుడు అవుతావు. అలాంటి అశక్తత వలన నీకు శాశ్వత నరకవాసము కలుగుతుందని నేను భావిస్తాను. జీవితానికే ముప్పు తెచ్చే దానాన్ని విద్వాంసులైనా కూడా ప్రశంసించరు. యథాయోగ్యముగా జీవితాన్ని సంపాదింప సమర్థుడైన వానికే దానము, యజ్ఞము, తపస్సు, ఇతర కామ్యకర్మలు సాధ్యములవుతాయి. అంటే తనను తాను పోషించుకోగలిగిన వాడే ఇవన్నీ చేయాలి, అంతేగాని పోషించుకోలేనాడు చేయకూడదు ఇవన్నీ. కనుక జ్ఞానవంతుడైనటువంటి వాడు ధర్మము, యశస్సు, అర్థము, ఇంద్రియ భోగము, కుటుంబ పోషణము అనే
5 కోసం తన ధనాన్ని 5 భాగములుగా విభజించాలి. అలాంటి వాడు ఇహపరములలో సుఖవంతుడవుతాడు. ఇదివరకే ప్రతిజ్ఞ చేశాను కనుక ఇప్పుడు ఎలా నిరాకరించగలనని నువ్వు అనుకోవచ్చు. ఓ అసురోత్తమ, ఈ విషయంలో బహురుచ శృతి నుండి ఈ ప్రమాణాన్ని విను. అంటే ఇచ్చిన మాట ఎలా వెనక్కి తీసుకుంటాను అనుకుంటావేమో, దీని గురించి నేను ప్రమాణం చెబుతున్నాను. ఓం అనే పదముతో ఆరంభమైన వచనము సత్యము కాగా తద్రహితమైనది అసత్యమవుతుంది. దేహం అనే వృక్షము నుండి లభించే ఉత్తమ ఫలపుష్పములే యథార్థ ఫలములని వేదములు తెలుపుతున్నాయి. కానీ దేహ వృక్షపు అస్తిత్వమును కోల్పోయినప్పుడు యథార్థ ఫలపుష్పములకు అవకాశమే ఉండదు. ఒకవేళ దేహమునకు అసత్యమే మూలమైనను అట్టి దేహవృక్ష సహాయము లేనిది యథార్థములకు ఫలపుష్పములు లభింపజాలవు. మూలమును పీకి వేసినప్పుడు వృక్షము వెంటనే నేలపై పడి ఎండిపోవడం మొదలు పెడుతుంది. అదే విధముగా అనృతమగు దేహమును, అంటే అసత్యమైనటువంటి దేహమును చక్కగా పోషించనిచో, అనగా అసత్యమును పిరికి వేసినచో నిస్సందేహముగా దేహము ఎండిపోతుంది. ఓం శబ్దోచ్చారణము మనుజుని ధన వియోగమునకు సూచికమగునట. చూడండి, అనగా ఈ శబ్దోచ్చారణముచే అతడు ధనాసక్తి నుండి విడివడను. సంపద హరింపబడుటయే దానికి కారణం. ధనరహితునిగా ఉండుట ఎంత మాత్రము తృప్తికరము కాదు. ఎందుకంటే అట్టి స్థితిలో అతడు కోరికలను తీర్చుకోలేడు. అనగా ఓం అను ఉచ్చారణ చే మనుజుడు ధనశూన్యుడవుతాడు. చూడండి, ముఖ్యముగా అతడు దరిద్రునికి లేదా భిక్షకునికి దానం ఇచ్చినప్పుడు ఆత్మానుభూతి గాని కామము గాని నెరవేరవు. కనుక లేదని పలుకుట ఉత్తమోత్తమ విధానం. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు, మాట ఇచ్చావు కదా, కానీ ఉత్తుతే నేను అనలేదని అబద్ధం చెప్పి ఉంటాడు. అది అసత్యమే అయినా మనిషికి పూర్ణ రక్షణము నొసగలదు. ఎందుకంటే నీ ప్రాణాన్ని కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు అబద్ధం చెప్పడంలో తప్పులేదని చెప్పుకుంటున్నాడు. ఇతరుల సానుభూతి లభ్యమగునట్లు చేయగలదు. ఇతరుల నుండి ధనమును పొందడానికి అవకాశం ఇవ్వగలదు. అయినా తన వద్ద ఏదీను లేదని ఎల్లప్పుడూ పలికితే అతడు నిందనీయుడే అగును. అట్టివాడు జీవన్మృతుడు లేదా శ్వాస కొనసాగుతున్నప్పుడే వదార్కుడు అనబడును. స్త్రీని వశపరుచుకునుట యందు, చూడండి, పరిహాసమునందు, వివాహమునందు, జీవితాన్ని సంపాదించుకోవడంలోను, ప్రాణ సంకటములోను, గోబ్రాహ్మణుల రక్షణములోను, శత్రువు చేతి నుండి ఎవరినైనా రక్షించట ఎందును అసత్యము నిందనీయము కాదు. కాబట్టి ఇప్పుడు నువ్వు అసత్యం చెప్పమంట. ఎందుకంటే ఇప్పుడు నీ ప్రాణాలకే వచ్చింది. స్త్రీని వశపరుచుకునేటప్పుడు అబద్ధం ఆడొచ్చట. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు. పరిహాసమునందు, అంటే సరదాగా అబద్ధం చెప్పొచ్చు. పెళ్లిలో అబద్ధం చెప్పొచ్చు. చూడండి, పెళ్లిళ్ళు అన్ని అబద్ధాలు చెప్తుంటారు. ఏంటి 1000 అబద్ధాలు ఆడినా ఓ పెళ్లి చేయమని చెప్తారు. గుడ్డివాడైతే మెల్లకల్లు ఉందని చెప్పు అని చెప్పండి. చూడండి, అంటే ఏదో ఒక అబద్ధం చెప్పాలంట. అలాగే జీవితాన్ని సంపాదించుకోవడంలో చూడండి, ఇప్పుడు ఏదైనా కూలి పనికి వెళ్ళాలి. కూలి పనికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏమని చెప్పాలి? నువ్వు చేయలేకపోయినా సరే నేను బాగా చేస్తానని అని చెప్పాలి. కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలి. వారం రోజుల్లో పూర్తి కాదు అది, కానీ చేయగలని చెప్పాలి. ప్రాణ సంకటమునందు, గోబ్రాహ్మణులను రక్షించాల్సి వచ్చినప్పుడు, శత్రువు చేత నుండి ఎవరినైనా రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు అసత్యం తప్పు కాదు అని చెప్పంటున్నాడు. చూడండి, సుఖదేవ గోస్వామి అంటున్నాడు, పరీక్షిణ్ మహారాజా, ఆ విధముగా కులగురువైన శుక్రాచార్యుని చేత ఉపదేశితుడు అయిన తర్వాత బలిచక్రవర్తి కొంతసేపు మౌనం వహించాడట. చక్కగా ఆలోచించిన తరువాత అతనితో ఇలా పలికాడు. ఏమని పలికాడు? బలిచక్రవర్తి పలికాడు, నీవు తెలిపినట్లుగా అర్ధకామములకు, యశస్సుకు, జీవికకు అవరోధము కలిగింపనటువంటి ధర్మమే గృహస్థులకు నిజమైన ధర్మం. అలాంటి ధర్మమే సరైనదని నేను కూడా తలుస్తున్నాను. నువ్వు చెప్పింది సరే, బానే ఉంది. నేను ప్రహ్లాదుడి మనమడను. అయితే నేలను దానమిస్తానని వాగ్దానము చేసినంతటా ధనలోభము వలన ఆ ప్రతిజ్ఞను నేను ఎలా భంగపరుపగలను? ముఖ్యముగా బ్రాహ్మణుని పట్ల ఒక సామాన్యమైన మోసగాని వలె ఎలా ప్రవర్తిస్తాను నేను? నువ్వు చెప్పినంత బానే ఉంది, తప్పేం కాదు. కానీ నేను ఎవరి మనవండి? నేను ప్రహ్లాదుని మనవండి. మరి అలాంటప్పుడు నేను మాటిచ్చి ఎలా వెనక్కి తీసుకుంటాను? సాధారణ మోసగాడి వలె ఎలా ప్రవర్తించగలను? వేరేవాడైతే పోను నువ్వు అన్నట్టుగా అనొచ్చు, కానీ నేను ఎవరో సామాన్య వ్యక్తిని కాను. నేను ప్రహ్లాదుని మనవండి. నేను ఆయన పేరు నిలబెట్టాలి కదా. నేను అసత్యమునకు మించిన పాపం ఇంకొకటి లేదు. ఈ కారణముననే
భూదేవి ఏమనంది? అసత్యవాది అయిన మనిషిని తప్ప ఎంతటి భారాన్నైనా నేను మోయగలనని ఒకసారి చెప్పిందట. అబద్ధం ఆడేవాడు తప్ప ఎంతటి భారాన్నైనా నేను మోయగలనని చెప్పిందట. భూభారం అంటే ఏమిటి భారం? అసత్యం ఆడేటువంటి వాళ్ళే భూకి భారం అన్నమాట. బ్రాహ్మణుని మోసం చేయడం అనేది, బ్రాహ్మణుని మోసం చేయడం అనే కార్యానికి భయపడినంతగా నరకము వలన గాని, దారిద్ర్యము వలన గాని, దుఃఖ సముద్రము వలన గాని, స్థానచ్యుతి వలన గాని, చివరకు మృత్యు వలన గాని నేను భయపడడం లేదండి. నాకు దేనికి భయం లేదు. ఏదంటే భయం నాకు? బ్రాహ్మణుని మోసం చేయడం అంటే భయం. ప్రభు ఈ లోకానికి చెందిన భౌతిక ఐశ్వర్యములు మరణ సమయమున ఖచ్చితముగా తమ యజమాని నుండి వేరవడం నువ్వు కూడా చూస్తున్నావు కదా. కనుక ఈ విపురుడైనటువంటి వామన దేవుడు మనమిచ్చే దానముచే సంతృష్టుడు కానిచో ఎలాగైనా మరణ సమయమున నశింపనున్న ఐశ్వర్యములతో ఇతని నేల సంతృప్తి పరుపురాదు. ఏమన్నాడు? ఎలాగో మనం చనిపోయేటప్పుడు మన ఐశ్వర్యాలన్నీ పోతాయి కదా. మరి అలాంటప్పుడు విప్రుడైన వామన దేవుడు మనమిచ్చే దానముచే సంతుష్టుడు కాకపోతే ఎలాగైనా మరణ సమయమున నశింపనున్న ఐశ్వర్యములతో ఇతనిని ఎందుకు మనం సంతృప్తి పరచరాదు? ఎలాగో చనిపోయినప్పుడు పోతాయి కదా. మరి అలాంటప్పుడు ఎలాగో చనిపోయేటప్పుడు పోతాయి, ఈయనకి ఇస్తే నేను చనిపోతాను అంటున్నావు కదా, ఏదైనా ఒకటే అవుతుంది కదా, అదేదో ఇతన్ని సంతృప్తి పరిచి చచ్చిపోతే మేలు కదా అంటున్నాడు. దదీచి సిబి మున్నగు మహనీయులు జనుల ప్రయోజనము కోసం తమ జీవితములైనను త్యాగము చేయ సిద్ధపడ్డారనేది చారిత్రక నిదర్శనం. అయితే సామాన్యమైన ఈ భూమిని ఎందుకు విడిచిపెట్టకూడదు? దీని విషయంలో ఇంతటి గంభీరమైన ఆలోచన ఎందుకు? వాళ్ళు ప్రాణాలనే వదిలేశారు వాళ్ళు. నువ్వు అంటున్నది ఏమిటి? నువ్వు బతకడానికి భూమి ఉన్నది అంటున్నావు. వాళ్ళకంటే నేనేం గొప్పవాడిని కాదుగా, వాళ్ళు ప్రాణాలే ఇచ్చేశారు వాళ్ళు దానంగా. నేను భూమిని ఒకదాన్ని కోల్పోతే ఏం నష్టం వస్తుంది? బ్రాహ్మణోత్తమ, యుద్ధమునకెన్నడును విరువని దైత్యేంద్రులు నిక్కముగా ఈ జగత్తును భోగించి ఉండిరి. కానీ కాలక్రమమున వారికి ఉన్నదంతా హరింపబడినను యశస్సు మాత్రము నశింపలేదు. ఆ యశస్సు చేతనే వారు ఇంకనూ నిలిచి ఉన్నారు. అనగా మనుషుడు అన్యమైన దానికి బదులు కేవలము కీర్తి కోసమే యత్నించాలి అని చెప్పండి. అర్థమైంది కదా. వాళ్ళకి అన్ని పోయినాయి కానీ వాళ్ళకి కీర్తి ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా బతుకున్నారు. కాబట్టి మనం కీర్తి కోసమే బతకాలి అని చెప్పి అంటున్నారు. బ్రాహ్మణ శ్రేష్ఠుడా, యుద్ధానికి విరువక రణరంగమున అసువులు బాసిన వారెందరో ఉన్నారు. కానీ తాను వెళ్ళిన ప్రదేశమును తీర్థస్థానముగా మార్చే సాధు పురుషునికి శ్రద్ధతో సర్వ సంపదలు ఇచ్చే అవకాశమును మనుషుడు అరుదుగా పొందుతాడు అని చెప్పి. అర్థమైంది కదా. యుద్ధంలో చనిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ సాధువుని సంతృప్తి చెంది ప్రాణాలు వదిలేసే అవకాశం మాత్రం చాలా అరుదుగా లభిస్తుందని చెప్పి. క్షత్రియుడికి యుద్ధంలో చనిపోవడం అనేది పెద్ద గొప్ప, ఎప్పుడూ అవకాశం వస్తుంది. కానీ సాధు పురుషుడికి శ్రద్ధతో సర్వ సంపదలు ఇచ్చే అవకాశం ఏదైతుందో అది మాత్రం దొరకదని చెప్పి. ఉదారుడు దయాళువు అయిన వ్యక్తి మీ వంటి బ్రాహ్మణులకు దానమిచ్చినప్పుడు నిస్సందేహముగా మరింత శుభాన్ని పొందగలవు. ఇటువంటి పరిస్థితులలో ఈ చిన్న వటువు ఏది కోరినను నేను తప్పక ఇవ్వవలసి ఉంటుంది. ఓ మునివర్య, మీ వంటి సాధు పురుషులు యజ్ఞ యాగాది వేద నియమములను పూర్తిగా తెలిసిన వారే సర్వదా విష్ణు భగవానుని అర్చిస్తారు. మీరంతా అసలు యజ్ఞాలు చేసేది ఎందుకు? ఎవరిని సంతృప్తిపరచడానికి? విష్ణువుని సంతృప్తిపరచడానికి. కనుక ఆ విష్ణువే ఇక్కడకు నాకు వరము ఇవ్వడానికి లేదా శత్రువుగా శిక్షింపడానికి వచ్చిన అతని ఆజ్ఞాపాలనం కావించి కోరిన భూమిని నిస్సంకోచముగా నేను ఇవ్వాలి అని. ఏ విష్ణువు కోసం అయితే యజ్ఞదానాలు చేస్తామో ఆ విష్ణువే వచ్చి అడిగినప్పుడు ఇవ్వడానికి ఏమైంది? ఇతడు స్వయముగా విష్ణువే అయినప్పటికీ భయము వలన బ్రాహ్మణ రూపమును ధరించిన వాడై నన్ను యాచించుటకు వచ్చాడు. నిజంగా విష్ణువే అనుకుందాం, కానీ నాకు భయపడే కదా బ్రాహ్మణ వేషంలో వచ్చాడు ఇక్కడికి. ఇతడు బ్రాహ్మణ రూపధారి అయి ఉన్న కారణమున ఈ పరిస్థితులలో నన్ను అధర్మముగా బంధించినా సరే లేదా సంహరించినా సరే శత్రువైన ఇతనిపై నేను ప్రతీకారం చేయను. ఇతడు నిజముగా ఉత్తమ శ్లోకుడకు విష్ణువే అయితే తన విస్తృత కీర్తిని ఎన్నడూనూ పరిత్యజింపడు. నాచే వధింపబడి శయనించును లేదా యుద్ధమున నన్ను వధించును. సుఖదేవ గోస్వామి పలికాడు. పిమ్మట శుక్రాచార్యుడు దేవదేవునిచే ప్రేరేపితుడై పరమోదారుడు గురువాజ్ఞాపాలనమునకు బదులు
అతని ఆజ్ఞను ఉల్లంఘింపగోరినంతటి సత్యసంధుడు అయినటువంటి శిష్యుడైనటువంటి బలిని శపించాడు. మీకు గుర్తుందో లేదో, ఏమన్నాడు? బృహస్పతి ఏమని చెప్పాడు ఇంద్రుడికి? వీళ్ళు బ్రాహ్మణ తేజస్సు వల్లే ఈ ఐశ్వర్యాన్ని పొందారు, మళ్ళీ ఎప్పుడైతే తారుమారు అవుతుందో అప్పుడు మళ్ళీ దానిని కోల్పోతారు, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయమని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది? ఆ రోజు ప్రసన్నులై ఏం చేశారు? బలికి స్వర్గాధిపత్యాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్రసన్నులు అయ్యారనమాట. కాబట్టి ఇప్పుడు అయిపోతాయన్నమాట అన్ని. కాబట్టి ఏం చేశాడు? గురువే స్వయంగా శపించాడు. జ్ఞానం లేనప్పటికీ నువ్వు నామమాత్ర పండితుడవై నా ఆజ్ఞనే ఉల్లంఘించినంతటి సిగ్గుమాలిన తనమునకు సాహసించావు. నా ఆజ్ఞను ఉల్లంఘించిన కారణమున నీవు త్వరలోనే ఐశ్వర్యహీనుడవుతావు అని శపించాడు. సుఖదేవ గోస్వామి పలికాడు. ఆ రీతిగా గురువు చే శపింపబడిన తరువాత కూడా మహనీయుడైనటువంటి బలి తన సంకల్పం నుండి చెలింపక ఆచార ప్రకారము వామనునికి ఉదకపూర్వకముగా తాను ప్రతిజ్ఞ చేసిన నేలను దానమిచ్చాడు. ముత్యాల కంఠాభరణమును దాల్చినదియు బలిపత్నియునవు అయినటువంటి వింధ్యావళి అప్పుడు వామనదేవుని పాద ప్రక్షాళనము కొరకు వెంటనే జలపూర్ణముకు స్వర్ణ కలశమును అచ్చటకు తీసుకుని వచ్చినదట. స్వర్ణ కలశం. యజమాని అయిన బలిచక్రవర్తి అప్పుడు సంతోషముతో వామనదేవుని పాదపద్మములను కడిగి సమస్త విశ్వమును పావనమునర్చడి ఆ జలమును శరమున చల్లుకునెను. అప్పుడు కూడా ఏం చేశాడట? వేరే పురాణాల్లో, ఈ వామన పురాణంలో ఏం చెప్పబడిందంటే, ఆ పాత్రలోంచి నీళ్లు బయటికి రాకుండా శుక్రాచార్యుడు వీళ్ళు అడ్డుపడ్డాడు. అప్పుడు ఏం చేశాడట బలిచక్రవర్తి? ఇదేంటి నీళ్ళు రావట్లేదు అని చెప్పి దర్భతో పొడిచాడట లోపల బలిచక్రవర్తి. అప్పుడు ఆ విషయం ఇక్కడ మనకి ఇందులో లేదు, వేరే పురాణాల్లో ఉంది. అప్పుడు ఉన్నత వాసులైనటువంటి దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధగణము, చారణులు బలిచక్రవర్తి యొక్క సరళమును నిష్కపటమును అగు కార్యము చే మిగుల ముదమందిన వారి గుణ ప్రశంస చేస్తూ అతనిపై పుష్పవృష్టి కురిపించారు. గంధర్వులు, కింపురుషులు, కిన్నెరులు వేల కొలది దుందుబులను మాటిమాటికి మ్రోగిస్తూ మహనీయుడకు బలిచక్రవర్తి ఎంతటి దుష్కరముకు కార్యమును చేశాడు, తన శత్రుపక్షపాతి అని ఎరిగి ఉన్నా కూడా విష్ణువునకు ఇతడు ముల్లోకములను దానమిచ్చాడు అని మహదానందముతో కీర్తించసాగాడు. వామన రూపమును ధరించినట్టి అనంతుడకు భగవానుడు అంతటా ప్రకృతి దృష్ట్యా వర్తించుచు పెరగసాగాడట. చూడండి, ఎప్పుడైతే వరం స్వీకరించాల్సి వచ్చినప్పుడు ఏం చేశాడు? వెంటనే దానం స్వీకరించాల్సి వచ్చినప్పుడు ప్రకృతి దృష్ట్యా వర్తిస్తూ పెరగసాగాడట. ధరణి, సకల లోకములు, ఆకాశము, దిక్కులు, విశ్వభిలములు, సముద్రములు, పశుపక్ష్యాదులు, మానవులు, దేవతలు, ఋషులతో పాటు విశ్వమందలి సమస్తము తన దేహమున నిలిచి ఉండు రీతిగా అతడు వృద్ధి పొందాడు. దానం అడిగినప్పుడేమో పొట్టిగా ఉన్నాడు, తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమయ్యాడు? మొత్తం ఇంకా విశ్వరూపం చూపించాడు అనమాట. చూడండి ఎలా ఉంది ఆ రూపం. ఋత్వికులు, ఆచార్యులు, సదస్సులతో పాటుగా బలిచక్రవర్తి భగవానుని షడ్విభూతి పూర్ణమైన విరాట్ రూపమును చూశాడు. పంచభూతములు, ఇంద్రియములు, ఇంద్రియార్థములు, మనస్సు, బుద్ధి, అహంకారము, నానా రకములకు జీవులు, త్రిగుణముల కార్యకారణములతో సహా విశ్వమందలి సమస్తము దాని యందు ఉంది. మొత్తం విశ్వంలో ఉన్నదంతా కూడా చూడగలిగాడు. ఇంద్ర పదవి అలంకరించి ఉన్న బలిచక్రవర్తి ఆ తరువాత రసాతలము వంటి అధోలోకములను విరాట్ రూప పాదతలముపై కాంచాడు. మొత్తం అన్ని కనిపించాయి అందులో. భగవానుని పాదముల యందు పృథ్వీని, పిక్కల యందు పర్వతములను, జానువుల యందు పక్షులను, ఊరువుల యందు వాయువులను అతడు చూశాడు. ఉరుక్రముడకు భగవానుని వస్త్రముల యందు సంధ్యను, గుహ్య ప్రదేశమున ప్రజాపతులను, కటి ప్రదేశమున అనుయాయులతో పాటు తనను, నాభియందు ఆకాశమును, కుక్షియందు సప్త సముద్రములను, వక్షస్థలమున నక్షత్ర సమూహములను బలిగాంచాడు. తనను తాను కూడా చూసుకున్నాడట ఆ విశ్వరూపం. ఇలా విరాట్ రూపంలో ఇంకేమేమి చూశాడో ఇదంతా కూడా వివరణ ఇస్తున్నారు తర్వాత. రాజా, సమస్తమును కూడి ఉన్నట్టు విరాట్ రూపమును, సహింపరాని తేజమును కలిగించడి అతని సుదర్శన చక్రమును చూసి మేఘ గంభీర ధ్వనిని పోలిన ధనుష్టంకారమును వినినంతట
బలిచక్రవర్తి అనుచరులకు అసురులు హృదయమున ఖేదమును పొందారట. చూడండి. ఏమేమి చూశాడు ఆ విశ్వరూపంలో? చూడండి. రాజా మురారి హృదయమున, చూడండి ఆ విశ్వరూపంలో ఏం కనిపించాయి? హృదయమున ధర్మమును, స్తనముల యందు సత్యప్రియ వాక్కులను, మనస్సునందు చంద్రుని, వక్షస్థలమున పద్మహస్తయుగు లక్ష్మీదేవిని, కంఠమున సమస్త వేదములను, శబ్దజాలమును, భుజముల యందు ఇంద్రాది దేవతలను, కర్ణముల యందు సమస్త దిక్కులను, శిరమునందు ఊర్ధ్వలోకమును, కేశముల యందు మేఘములను, నాసిక యందు వాయువును, నేత్రముల యందు సూర్యుని, వదనమునందు అగ్నిని అతడు చూశాడు. ఆ దేవదేవుని వాక్కుల యందు ఛందస్సు, జిహ్వయందు జలదేవత అయిన వరుణదేవుడు, భ్రూయుగుళమున విధి విధానము, చెప్పల యందు రేయింబవళ్ళు, లలాటమున క్రోధము, అధరమున లోభము ఉన్నాయట. రాజా అతని స్పర్శయందు కామము, రేతస్సునందు సమస్త జలములు, పృష్ఠభాగమున అధర్మము, అద్భుతమగు కర్మలలో లేదా అడుగులలో యజ్ఞము, ఛాయ యందు మృత్యువు, హాస్యమున మాయ, రోమముల యందు ఔషధులు, నాడుల యందు సమస్త నదులు, నకముల యందు శిలలు, బుద్ధి యందు బ్రహ్మాది దేవతలు, ఋషిగణము, సమస్త దేహమునందు ఇంద్రియముల యందు స్థావర జంగము జీవులు ఉన్నాయి. బలిచక్రవర్తి ఈ విధముగా విరాట్ రూపమున సమస్తాన్ని కూడా చూశాడు. దానితో పాటుగా తనను తాను కూడా చూసుకున్నాడు అనమాట. సమస్తమును కూడి ఉన్నట్టి విరాట్ రూపమును, సహింపరాని తేజమును కలిగించెడి అతని సుదర్శన చక్రమును చూసి, మేఘ గంభీర ధ్వనిని పోలిన ధనుష్టంకారమును వినినంతట బలిచక్రవర్తి అనుచరులకు అసురులు హృదయమున ఖేదమును పొందారు. మేఘ గంభీర నాదము చేసే పాంచజన్య శంఖము, అతివేగము కలిగిన కౌముదకి అను గద, శతచంద్రయుక్తమగు డాలుతో పాటు విద్యాధరమును ఖడ్గము, అక్షయ సాయికమనటి ఉత్తమముగు అమ్ముల పొది అన్నియును భగవంతుని స్తుతింపసాగినవి. అంటే ఆయన యొక్క ఆయుధాలే స్వామిని కీర్తిస్తున్నాయన్నమాట. తేజోమయమగు కిరీటమును, కంకణములను, మెరియుచున్నట్టి మకర కుండలములను దాల్చి ఉన్నట్టి భగవానుని సునందాది పార్షదులందరూ ఇతర లోకపాలురు స్తుతింపసాగిరి. ఆ దేవదేవుని వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము, దివ్యమగు కౌస్తుభమని విరాజులుచున్నాయి. పీత వసనమును, మేకలమును ధరించి ఉన్న అతడు తుమ్మెదలు మూగి ఉన్నట్టి వనమాలచి అలంకృతుడై ఉన్నాడు. రాజా అద్భుత కర్ముడగు భగవానుడు ఈ రీతిగా ప్రకటమై సమస్తమగు భూమండలమును ఒక్క అడుగుతోను, చూడండి, ఒక్క అడుగుతో భూమండలాన్ని ఆక్రమించాడు. ఆకాశమును తన శరీరముతో ఆక్రమించాడు. సమస్త దిక్కులను తన భుజములతో ఆక్రమించాడు. చూడండి, మొత్తం ఒక అడుగులో ఇవన్నీ కూడా అయిపోయాయి. పిమ్మట రెండవ పాదముతో అతడు స్వర్గమును ఆక్రమించాడు. రెండవ పాదముతో, ఒక పాదముతో మొత్తం ఇవన్నీ కింద ఇవన్నీ అయిపోయాయి. రెండో పాదముతో స్వర్గాన్ని ఆక్రమించాడు. భగవంతుని ఆ పాదము ఊర్ధ్వముగా విస్తరించి మహర్లోకము, జనలోకము, తపోలోకము, చివరకు సత్యలోకమును కూడా దాటి ఉండటం వలన ఇక మూడవ అడుగుకు అణుమాత్రమైనను స్థానం లేకుండా పోయింది. 2 అడుగులతో మొత్తం అయిపోయింది. 20వ అధ్యాయం ముగిసిందనమాట. తర్వాత ఏమైంది? సుఖదేవ గోస్వామి పలికాడు, కమల సంభవుడకు బ్రహ్మ తన లోకతేజము వామన దేవుని పాద నఖకాంతిచే సన్నగిల్లుటను గాంచిన వాడే మరీచి మున్నగు ఋషులను సనందాది యోగులను గూడి ఆ భగవంతుని చెంతకేగాడు. కానీ రాజా ఆ తేజము ముందు బ్రహ్మ అతని అనుచరులు అల్పులుగా గోచరించారట. అది ఈ విధంగా ఆయన యొక్క విశ్వరూపాన్ని ఆయన తిలకింపజేశాడు. తర్వాత వామనదేవుడు బలిచక్రవర్తిని బంధించిన తర్వాత అతన్ని ఏం చేస్తాడు? బంధించిన తర్వాత బలిచక్రవర్తి, ఎందుకంటే మరి అతను ఇచ్చినటువంటి మాట నెరవేర్చలేదు కాబట్టి బంధిస్తాడు. బంధించిన తర్వాత అప్పుడు బలిచక్రవర్తి ఏం చేస్తాడు?
ఆత్మసమర్పణం చేసుకుంటాడు అనమాట. అంటే తన యొక్క 3వ పాదాన్ని ఆయన యొక్క శిరస్సుపై పెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, అతన్ని రసాతలానికి పంపించి అక్కడ మళ్ళీ బలిచక్రవర్తి స్వయంగా ఏం చేస్తాడు, అతనికి స్వర్గము కంటే కూడా, చూడండి, ఇంద్రుడు గెలిచినటువంటి స్వర్గం కంటే ఇంద్రుడి చేతిలో ఓడిపోవడం ద్వారా ఇంద్రుడు అనుభవించే స్వర్గం కంటే ఉన్నతమైనటువంటి గతిని వామనుడు ఆ బలిచక్రవర్తి కట్టబెట్టి స్వయంగా ఆయన ఏం చేస్తాడు, అక్కడ ద్వారపాలకుడిగా ఉంటాడు. ఆ విధంగా ఈ యొక్క వామన లీల మనకి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా భాష్య సహితంగా ఈ యొక్క వామనలో చదివినట్టయితే, అంటే మనం కేవలం అనువాదాన్ని మనం చూసాం, శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి అనువాదాన్ని మనం చదివాం. భాష్య సహితంగా చదివినట్లయితే ఇది ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ వామనదేవ భగవానికి, శ్రీ వామన ద్వాదశి మహోత్సవంకి, శ్రీ మహాజనుడైనటువంటి బలిచక్రవర్తికి, సమవేత భక్త బృందకి, శ్రీమద్ భాగవతంకి హరే. సంసార దావానలోకా ప్రాణాయ కారుణ ఘనాఘనత్యం సకల్యాణ గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.